అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్దింటి కోడలమ్మ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మీరిచ్చే ఒక లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, అలాగే మీరు పెట్టే ఒక మంచి కమెంట్ నాకు బూస్టింగ్ అవుతుంది. అలాగే ఛానల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారని, చేస్తారని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామకృష్ణయ్యకి 100 ఎకరాల పొలం ఉంది ఆ ఊళ్ళో. ఆయన ఆ ఊరి పెద్ద కూడా. ఆయన భార్య పేరు వసుమతే. భర్త అడుగుజాడల్లో నడిచే ఆదర్శ పత్ని ఆవిడ. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ధర్మం, న్యాయం తప్పని వ్యక్తులు. ఇంట్లో పాడి పంట. రామకృష్ణయ్యకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే ఆయన ఓల్డ్ BA చదువుకొని ఆయన వ్యవసాయాన్నే చేస్తూ ఉండేవాడు. వసుమతి ఇంట్లో వచ్చిపోయే చుట్టాలు, బంధువులతో ఇల్లెప్పుడూ కళకళలాడిపోతూ మండువా లోగిలి ఇంట్లో ఆవిడ పాడి, గోవులు, పనివాళ్ళు, ఇక అజమాయిషి పెత్తనం చూసుకుంటూ ఎప్పుడు వ్రతాలని, నోములని, అవని ఇవని భక్తి పారవశ్యంలో భగవంతుల్లో మునిగిపోయి ఉండే మనిషి ఆవిడ. ఎవరికి ఏ అవసరం వచ్చిందన్నా రామకృష్ణయ్యే కనపడతాడు ఆ ఊళ్ళో ఉండే నలుగురు పెద్ద మనుషుల్లో ఆయన పెద్ద భూస్వామి, పెద్ద మనిషి కూడా. చాలా న్యాయతత్పరత కలిగిన వ్యక్తే. వసుమతి భర్త ఏది చెప్తే అదే వింటుంది. రామకృష్ణయ్య వాళ్ళ ఇంటి నుండే ఆ ఊళ్ళో ఏ ఆడపిల్లకి వివాహం జరిగిందన్నా కూడా స్తోమతల్ని బట్టి పేదింటి వాళ్ళైతే వాళ్ళకి భోజనాల ఖర్చు, పెళ్లి ఖర్చు, మంగళసూత్రాలు, పట్టుబట్టలు వెళతాయి. డబ్బున్న వాళ్ళ ఆడపిల్లలైతే కంపల్సరీగా వాళ్ళ కోసం పట్టుబట్టలు వెళతాయి. ఆయన చేత్తో ఆవిడ చేత్తో ఇస్తే ఆ పిల్లల కాపురాలు బాగుంటాయనేది ఆ ఊళ్ళో వాళ్ళ నమ్మకం. ఎప్పుడూ ఏదో ఒక హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఊరి మంచి కోసం చేయిస్తూనే ఉండేవాడు రామకృష్ణయ్య. ఆయన మాట అంటే ఆ ఊళ్ళో వాళ్ళకి వేదం. ఆయన చెప్పింది ఏదైనా సరే శాసనం. ధర్మం తప్పని ధర్మరాజులా భావించేవాళ్ళు ఆయన్నే. తమ్ముడు తనవాడైనా సరే న్యాయం న్యాయమేనని మాట్లాడే గొప్ప ఉన్నత వ్యక్తిత్వం గలవాడు రామకృష్ణయ్య. వీళ్ళిద్దరి ప్రేమకి, ఆదర్శానికి గుర్తుగా వీళ్ళకి 2 పిల్లలు కలిగారు. బాబు పేరు పృథ్వీ, పాప పేరు భూమి అని పెట్టుకున్నారు. ఆయనకి ఎందుకో భూమన్నా వ్యవసాయం అన్నా చాలా ఇష్టం కాబట్టి కొడుక్కి కూతురుకు కూడా ఆ భూమాత పేర్లే పెట్టుకున్నాడు రామకృష్ణయ్య వసుమతి చాలా చాలా అందంగా ఉంటారు. పెద్దవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత మనవణ్ణి మనవరాల్ని చూసుకుని రామకృష్ణయ్య తల్లిదండ్రులు వయసురీత్యా ఆరోగ్యం బాగోక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక పరమపదించారు. అత్తమామల్ని సొంత కూతుర్లా చూసుకుంది వసుమతి. ఆ తర్వాత వసుమతి పుట్టింటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. పిల్లల్ని చాలా క్రమశిక్షణతో, పిల్లల్ని ఎంతో మంచి పద్ధతిలో పెంచాలని రామకృష్ణయ్య నిర్ణయించుకున్నాడు ఏనాడో. వసుమతి కానీ రామకృష్ణయ్య కానీ పిల్లలిద్దరినీ గారాబం చెయ్యరు. కానీ కొడుకు ఎక్కువ కూతురు తక్కువ, కూతురు ఎక్కువ కొడుకు తక్కువ అనేది ఉండదు. కానీ పృథ్వీ ఎంత కోపం ఉన్నా దాన్ని తొక్కిపెట్టి ఆలోచించి మాట్లాడతాడు. చాలా చాలా అందంగా ఉంటాడు. ప్రశాంతమైనటువంటి నేచరు, తొందరపాటు తత్వం అస్సలుండదు. పృథ్వీకి కోపం వచ్చిందా భూకంపం వచ్చినట్టే. పృథ్వీకి శాంతత వచ్చిందా ఆ నేచర్లానే ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరికీ మంచిగా విద్యాబుద్ధులు చెప్పించాలని తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి పిల్లలకి, వాళ్ళకి మంచి సంస్కారమేనని నమ్మే వ్యక్తి రామకృష్ణయ్య. వాళ్ళకి పక్కనే ఉన్నటువంటి టౌన్లో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి రోజు కారులో డ్రైవర్కి ఇచ్చి పంపించేది వసుమతే. పిల్లలకి మంచి హెల్దీ డైట్ ఇచ్చే పిల్లలు, దానికి తోడు రామకృష్ణయ్య వసుమతి బాగుంటారు కాబట్టి చాలా చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా భూమి కన్నా పృథ్వీ ఎంతో అందంగా ఉంటాడు. పృథ్వీకి వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. దాంతో ఆ 100 ఎకరాల పొలం రేపొద్దున నీకిచ్చేదే నాన్న అని వాళ్ళ నాన్నని, భూమి తల్లిని ఎప్పుడూ వదులుకోకూడదయ్యా,
పెద్దయ్యాక నువ్వు అగ్రికల్చరల్లో నువ్వు చదువుకొని మళ్ళీ వచ్చి వ్యవసాయం చేస్తానని మాట ఇవ్వరా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్తాం, ఆ పైరగాలి, ఆ మొక్కలు, వాటితో ఉన్న స్నేహం ఎందుకో పృథ్వీకి నిజంగానే వ్యవసాయం పట్ల చాలా ఆకర్షణ. అలాగే నాన్న అగ్రికల్చర్లోనే ఇంజనీరింగ్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి వ్యవసాయమే చేస్తాను అన్నాడు పృథ్వీ. అదేంటండి 100 ఎకరాల పొలం వాడికేననేశారో అమ్మాయి విషయం అంది వసుమతే. ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి పంటల మీద ఆదాయం అంతా ఏమవ్వాలి వసుమతే? కూతురు గురించి ఆలోచించిన తండ్రినా నేను. నీకు మీ పుట్టింటి వారు పెట్టిన 7 వారాల నగలు అమ్మాయికి ఇవ్వు, మా అమ్మ వాళ్ళు నీకు పెట్టిన 7 వారాల నగలు కోడలి కుంచు. అలాగే ఈ 100 ఎకరాల పొలం ఏకచక్క కదలకుండా నా కొడుకు కోసమే. బ్యాంకులో ఉన్నటువంటి 5 కోట్ల రూపాయల డబ్బు కూతురికి కట్నంగా ఇద్దాం, చాలదా? ఇంకా ఏం కావాలి అన్నాడు ఆయన. అయ్యో అందుకు అడగలేదండి నేను. పొలంలో నుంచి మీరు వాటా తీయబోతున్నారా లేక అమ్మాయికి విడిగా కొనివ్వబోతున్నారా అని అడిగాను స్వామి అంది ఆవిడ. నవ్వేసి ఊరుకున్నాడు ఆయన. లేదు రొక్కంగానే ఇచ్చేద్దాం, అయినా అమ్మాయిని మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనేది నా కోరిక. బంగారం లాంటి కోడలు, ఇక నిలువెత్తు బంగారం లాంటి పోతపోసినటువంటి విగ్రహం లాంటి అల్లుడిని తెచ్చుకోవాలనేది నా కల అన్నాడు ఆయన. పిల్లలు బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతి దాంట్లో పృథ్వీ అయితే అన్నిట్లో ఫస్టే. పిల్లాడికి ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుందేమో అప్పుడు, పిల్లకి ఒక 5 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే వాళ్ళ పక్క ఊళ్ళో ఉండేటటువంటి పక్క ఊరి పెద్ద ప్రకాశరావు తమ్ముడు నాగరాజు రామకృష్ణయ్య వాళ్ళ ఊళ్ళో ఉండే ఒక పాలేరు కూతుర్ని తోటలోకి పిలిచి ప్రేమిస్తున్నానని చెప్పి వాడుకొని గర్భవతిని చేసి అడ్డం తిరిగి ఎదురు తిరిగిందనే దాంతో తాళి కడతాను రమ్మనమని మోజు తీరా తను అనుభవించడమే కాక మిగతా పాలేర్లతో ఆమెనే అసభ్యంగా మానభంగం చేయించి ఆ తర్వాత ఆమెకి రాయి కట్టి నోట్లో పురుగుల మందు పోసి మరీ బావిలో తోసేశాడు ఆ నీచుడు. చాలా కాలం కూతురేమైపోయిందో తెలియక ఆ పాలేరు ఊరంతా వెతుకుతూ రామకృష్ణయ్య గారు పోలీస్ కంప్లైంట్ ఇమ్మనమంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు రామకృష్ణయ్య దగ్గరికి వచ్చి, రామకృష్ణయ్య గారు మీరంటే మాకు చాలా విలువ గౌరవం, మేము ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు వెతికాం అమ్మాయి ఫోటో తీసుకొని ఎక్కడా కనిపించలేదండి అనేసరికి ఆ ఊళ్ళో పెద్దలు రామకృష్ణయ్య గారిని ఎక్కడికి వెళ్ళుంటుంది పిల్ల, కొంపదీసి ఏనా జంతువులు పట్టి పీక్కుపోయినాయి అనుకోవటానికి కూడా అడవి లేదు కదండి, పెళ్ళేమీ తప్పుడు పనులు చేసినట్టు కూడా ఎక్కడా దాఖలాలు లేవు అనేసరికి పోలీసుల్లోనే ఒక ఆయనకి ఎందుకో అనుమానం వచ్చి అమ్మాయి స్నేహితులు ఎవరు అది ఇది అని ఆరా తీస్తూ వెళితే ఇక వాళ్ళకి అసలు విషయం తెలిసిందే. అసలు విషయం తెలిసేసరికి ఆ ఊళ్ళో ప్రతి విషయం ముందు పంచాయతీ దగ్గరికే వస్తుంది. పంచాయతీ దగ్గర నుంచే పోలీసులు సైతం యాక్షన్ తీసుకోవాలి. రామకృష్ణయ్య గారు ఊళ్ళో మెరిట్ ఉన్న చాలామంది ఆడపిల్లల్ని మగపిల్లల్ని చదివిస్తూ ఉండేవాడు. చాలామందికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తూ ఉండేవాడు. ఆయనంటే పోలీసుల దగ్గర నుంచి అందరికీ గౌరవం విలువ అభిమానం ఉంటాయి. చాలామంది ఆ పోలీస్ స్టేషన్లో కూడా లేడీ కానిస్టేబుల్ అయిన ఆడపిల్లలు అలాగే ఎస్ఐలైన మగపిల్లలు ఆయన చదివించి ఉద్యోగాలు ఇప్పించిన వాళ్లే. దాంతో పంచాయతీ దగ్గర అందరూ ఆయనకి గౌరవం ఇచ్చి ఆగితే పక్కూరి పెద్ద ప్రకాశరావు తన భార్య ప్రభావతిని తీసుకొని అక్కడికి తన కూతురు సడితని తన కొడుకు సురేష్ని వెంట పెట్టుకుని తన తమ్ముడు నాగరాజుని తమ్ముడు భార్య నీలాంబరిని తీసుకొని అక్కడికి వచ్చాడు. ఏంటిదంతా అని అడిగాడు రామకృష్ణయ్య. అడిగిన దాంతో చూడు రామకృష్ణయ్య, ఇలాంటివన్నీ మనలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి సహజం. అయినా కూటికి గతిలేని వీడి కూతురు పాలేరుగాడి కూతురునని మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో నా తమ్ముడికి పెళ్ళయిందని తెలిసి వాడికి పెళ్ళాం ఉందని తెలిసి వాడితో ఎలా పక్క పంచుకొని అన్నీ సమర్పించుకుంది. 2 చేతులు కలవందే శబ్దం రాదని నీకు తెలీదా? 2 చేతులు కలవకుండానే తప్పు జరిగిందా? ఆయన మగాడన్నాక తిరక్క చెడతాడు, ఆడది తిరిగి చెడుద్ది అనే సామెత నీకు తెలీదా? అంత విచ్చలవిడిగా వీడి కూతుర్నే అంత అచ్చుబోసి
కోసిన ఆంబోతులాగా ఊడి మీద మగాళ్ల మీదకే మదపిచ్చితో ఉందని వదిలేశాడా దాన్ని? తప్పు మావాడిదే ఉందన్నట్టు పిలిచి ఈ పంచాయతీలేంటి అని చాలా గర్వంగా మాట్లాడాడు ప్రకాశ్రావు. దాంతో రామకృష్ణయ్య గారికి కోపం బాగా పెరిగిపోయింది. ఊళ్ళో జనాలందరూ కలిసి నాగరాజుకి దేహశుద్ధి చేశారు. అక్కడే ఉన్నటువంటి నాగరాజు భార్య నీలాంబరి రామకృష్ణయ్య దగ్గరకు వచ్చి, నేను కడుపుతో ఉన్నాను, నా మొగుణ్ణి ఏమీ చెయ్యొద్దు, మహా అయితే గనక పోయిన వాడి కూతురు ఎటూ రాదో, నాది మెళ్ళో ఒక్క హారం పడేస్తే వాళ్ళ కుటుంబం మొత్తం 3 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి వస్తుంది, కావాలంటే ఆస్తిలో సగం రాయించిస్తాను, మా ఆయన మీద నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకోవటానికి వీల్లేదు అంటే పోలీసులతో రామకృష్ణయ్య గారు వీడిని తీసుకెళ్లి జైల్లో కుళ్ళబొడిసే చితక్కొట్టి కోర్టులో సబ్మిట్ చేయమన్నాడు. ప్రకాశరావు భార్య ప్రభావతి, రామకృష్ణయ్య నీకు ఇద్దరున్నారని మర్చిపోకు అంటే ఆ మాటకి రామకృష్ణయ్య గారు, వీడు నా కొడుకు, ఇది నా కూతురు, వీళ్ళిద్దరూ నా ప్రాణం, వీళ్ళిద్దరూ నా ఆస్తి, వీళ్ళిద్దరూ నా సర్వస్వం, నా ప్రాణమే పోయినా నేను అధర్మం అన్యాయమైన తీర్పులు ఇవ్వను, నాకన్నా కులంలో చిన్నైనా, కూటిలో చిన్నైనా, గుడ్డలో చిన్నైనా, మతంలో చిన్నైనా, మాటలో సమానమే అనుకునే మనిషిని నేను, మమ్మల్ని నమ్ముకొని ఈ ఊడే బతుకుతోంది, అలాంటిది ఈ రోజున ఎవడు పడితే వాడు మా ఊళ్ళో ఆడపిల్లల్ని రమ్మనమని వాళ్ళని మానభంగాలు చేయించి చంపేయిస్తే రేపొద్దున ఇదే పరిస్థితి ఇంకొక ఆడపిల్లకు వస్తే నాకే ఉన్నారా పిల్లలు, నీకు లేదా కూతురు అని అడిగింది వసుమతి ప్రభావతిని. దాంతో చూద్దాంగా, నువ్వెంత దూరం వెళ్ళగలవో వెళ్ళు, మేమెంత దూరం వెళ్ళగలవో నువ్వు చూస్తావు అన్నాడు ప్రకాశ్రావు. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి దేహశుద్ధి చేసి ఇక ఆ తర్వాత జైల్లో కుళ్ళబొడిసేసి కేసు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సాక్ష్యాధారాలు ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు. శవాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా అదే తేలింది. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్ళింది. రామకృష్ణయ్య చాలా పెద్ద లాయర్ని పెట్టాడు. దానికి తోడు ఆయన దగ్గరే ఆయన డబ్బిచ్చి చదివించిన పిల్లలు లాయర్లుగా చాలామంది ప్రాక్టీసులు చేస్తూ కేసుకి చాలా సాక్ష్యాల్ని వాళ్ళందరూ కలిసి ఇంకా సాక్ష్యాలను సేకరించి మరీ కోర్టుకు సబ్మిట్ చేశారు. దాంతో ఇక నాగరాజుకి శిక్ష పడింది, యావజ్జీవ కారాగార శిక్ష. ఆ శిక్ష పడ్డ వెంటనే నాగరాజు వెళుతూ ఉండగా, నేనంటూ పోయినా నా వంశం నిన్ను నీ వంశాన్ని నిర్వంశం చెయ్యిందే, నిద్రపోరు అని నాగరాజు ఆ పక్కనే ఉన్నటువంటి పోలీసోడి చేతిలో ఉన్న గన్ను తీసుకొని కాల్చుకొని అవమానంతో చచ్చిపోయాడు. అక్కడికక్కడే మొగుడు పోయాడనే టెన్షన్లో నీలాంబరికి అక్కడికక్కడే అబార్షన్ అయిపోయింది. నా కడుపు కాల్చేశావు, నా పసుపు కుంకాలు తుడిచేశావు, నా తాళి తెంచేశావు, గుర్తుపెట్టుకో రామకృష్ణయ్య, ఇది ఊడి పగ కాదు, నీ ఇంటికి నా ఇంటికి పగ, నేను వదులుతాననుకుంటున్నావు కావాల మీ వంశాన్ని అనేసరికి ప్రకాశ్రావు, నా తమ్ముడు నా కుడి భుజం, అలాంటి నా తమ్ముడిని నాకు లేకుండా చేశావు కదూ రామకృష్ణయ్య, గుర్తుపెట్టుకుంటాను, దేవుడు ఎక్కడో ఉండడో నా పగలోనే ఉంటాడు, నా పగ చెల్లించుకోకపోతే నేను నా తండ్రికి పుట్టినట్టు కాదు అన్నాడు ప్రకాశ్రావు. వసుమతే, నీ మొగుడు నువ్వు కలిసి నా ఇంట్లో ఈరోజు శవం లేచేలా చేశారు కదూ, చూస్తూ ఉండు, నీ కంట కన్నీరు ఎలా కారుద్దంటే అది లెక్కించుకోవటానికి నీకు రోజులు నెలలు కూడా చాలవు నీ బతుకులో అంది ప్రభావతి. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారో. ఆ తర్వాత రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ పృథ్వీ ఇంటర్మీడియట్కి వచ్చేసాడు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి పిల్లాడు పై చదువులకి వెళ్ళబోతున్నాడు. ఆ ఊళ్ళో ప్రతి సంవత్సరంన్నరకు ఒకసారి అమ్మవారి కొలుపులు జరుగుతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల వాళ్ళు కూడా ఆ కొలుపులకి వస్తారు. అక్కడ అమ్మవారికి అందరూ పొంగళ్ళు బోనాలు సమర్పించుకొని మంగళసూత్రాలు, వాళ్ళు మొక్కిన మేకలు కోళ్ళు అవన్నీ కూడా పెట్టి వెళ్తారు. ఊరంతా కూడా అక్కడికి రావడం అనేది ఆనవాయి. ప్రతి కుటుంబం నుంచి అమ్మవారికి పసుపు కుంకాలు పట్టుబట్టలు పట్టుకెళ్తారు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. అక్కడికి రామకృష్ణయ్య వసుమతి పిల్లల్ని వెంట పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకాలు పట్టుకెళ్తే అటువైపు నుంచి ప్రకాశ్రావు ప్రభావతి
అలాగే వాళ్ళ కూతురు కొడుకైన సరిత సురేష్ని తీసుకొని నాగరాజు భార్య నీలాంబరిని వెంట పెట్టుకొని అక్కడికే వచ్చారు వాళ్ళు కూడా. వస్తే అక్కడికి వచ్చిన పృథ్వీని చూసి, పృథ్వీ పల్సటి వైట్ షర్ట్ వేసుకున్నాడు. పృథ్వీ శరీరం రంగులో ఆ షర్ట్ కలరు కలిసిపోయిందే. మంచి ఎత్తు తేలాడు పిల్లాడు. చూడటానికి ఎంత అందంగా ఉన్నాడంటే మన్మధుడే మనిషిలా పుడితే ఎలా ఉంటాడో అన్నంత చక్కగా ఉన్న పిల్లాడి అందచందాలను చూసి ప్రకాశరావు కూతురు సరిత మనసు పారేసుకుందే. మనసు పారేసుకోవటమే కాదు, మత్తెక్కిపోయిందే. మత్తెక్కిపోయే పృథ్వీ అక్కడ ఏది పట్టుకుంటే అది తాకటం, దాన్ని స్పృశించి మెలికలు తిరిగిపోవటం. పృథ్వీ చెల్లెల కోసం ఏదో కొనబోయి నాకు ఇది వద్దన్నయ్యా, ఇది తీసుకుంటానని భూమి అంటే ఆ వద్దన్నది తను తీసుకోవటం. గాజులు వేయబోతే భూమికి అన్నయ్య అమ్మకి నాకు కలిపి తీసుకోవా అంటున్నప్పుడు ఆ వదిలేసిన గాజులు తన చేతులకు వేసుకోవటం. ఇలా మనిషి మైమడిచిపోయింది పృథ్వీని చూసే. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేసారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత విరహవేదనతో సరిత మెలికలు తిరిగిపోవటం మొదలుపెట్టింది. సరితకి పృథ్వీ వయసే ఉంటుంది. దానికి తోడు ఒళ్ళంతా కాలిపోతూ మనిషి అన్నం తినకుండా, స్నానం చేయకుండా, నీళ్లు తాగకుండా, అసలు ఎవరేం చెప్పినా వినిపించుకోకుండా పృథ్వీ ఫోటోలు చూసుకుంటూ ఆ మత్తులో మునిగిపోయే పృథ్వీ తప్ప అసలు ఈ ప్రపంచమే తనకు వద్దు అన్నంతగా మత్తు కమ్మేసింది సరితకి. కూతురు పరిస్థితి చూసిన ప్రభావతి ఏమైందే అని అడిగింది కూతుర్నే. వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి అమితమైనటువంటి లవ్వు. దాంతో సరిత నాకు పృథ్వీ కావాలని, పృథ్వీని పెళ్లి చేసుకుంటానని, అతన్ని తప్ప ఏ మగాడిని మొగుడు అనుకోలేనని, ఎవడితో పుస్తకట్టించుకోనని, ఎవడితో మెట్టు తొడిగించుకోనని, ఎవడితో పడక పంచుకోలేనని, ఎవడికే నేను వాడి పిల్లల్ని నా కడుపున మొయ్యలేనని, నాకు వాడే కావాలని, వాడి మగతనం నన్ను మత్తెక్కిస్తోందని, వాడి తప్ప ఏ మగాడు నన్ను తాకినా నేను తట్టుకోలేనని, నాకు వాడే కావాలని, ప్రతి క్షణం నా అణువణువులో వాడే నిండిపోయి నాకు గుర్తొస్తున్నాడని పిచ్చిదానిలాగా మాట్లాడేపాటికి ప్రభావతి కూతురును కొట్టడానికి చెయ్యెత్తితే వాళ్ళు మన పగస్తులు మీ బాబాయిని పొట్టన పెట్టుకున్నారు. నా కడుపులో ఊపిరి పోసుకొని పిండాన్ని ఆ రామకృష్ణయ్య గాడిచ్చిన తీర్పు వల్ల మీ బాబాయిని అవమానించి శిక్షేసి ఆ అవమానం మీ బాబాయి తీసుకోలేక పాలేరుగాడి కూతురుతో మీ బాబాయ్ ఏదో తప్పు చేశాడని ఊరందరితో చెప్పులతో, టమాటాలతో, కోడిగుడ్లతో కొట్టించాడు వాడు. అలాంటి ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తావా? వద్దు అంది నీలాంబరే. మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే నాకు వాడు కావాలి కావాలి కావాలంతే అనేసింది సరిత. పిచ్చి మాటలు మాట్లాడితే తన్నులు తింటావు. నీకు పెళ్ళే కావాలి, మొగుడే కావాలి, నువ్వు ఆగలేకపోతున్నాను అనేటట్టయితే వాడి తల తన్నే సంబంధాలు 100 తెమ్మని చెప్తాం మీ నాన్నకంటే. ఎందుకు తీసుకురావాలి? ఏ రామకృష్ణయ్య గారింటికి వెళ్ళకూడదా నా కూతురు కోడలుగా అన్నాడు ప్రకాశ్రావు. అదేంటి బావా అందే నీలాంబరే. అవును, ఎందుకు వెళ్ళకూడదు? శత్రువింటికి వెళితేనే కదా శత్రువు తల తుంచగలిగేదే. వాడి కొడుకుతోనే వాడి ఇంటిని ముక్కలు చెక్కలు చేయించి, వాడి కొడుకుతోనే వాడికి బతికుండగానే దహన సంస్కారాలు చేయించేదే. నా కూతురు మోజుపడింది వాడి కొడుకు మీద కదా, వాడిని దాని అందచందాలతో మత్తెక్కించి కుక్కని చేస్తుంది. నా కూతురేమే అందగత్తె కాదా? అది కాదండి, నోరు మోస్తావా నువ్వు? చూడమ్మా, నీకు వాణ్ణిచ్చే వివాహం చేస్తాను, నువ్వు వాణ్ణే చేసుకో. ఆ తర్వాత వాణ్ణి నీ తొత్తుని చేయి. ఆ తర్వాత రామకృష్ణయ్య పేరు మీద ఉన్న ఆస్తి వాడి పేరు మీదకి, నీ పేరు మీదకి మారాలి. నువ్వు 2 ఏళ్లలో 2 పిల్లల తల్లివి కావాలి. ఆ తర్వాత ఆ రామకృష్ణయ్య గాడి బతుకు వీధి కుక్కల కన్నా హీనంగా చెయ్యాలి నేను. అది చేసి వాడు అవమాన భారం తట్టుకోలేక కుక్క సావు సావాలి. ఏ పాలేరుగాడి కూతురునైతే నా తమ్ముడు ముట్టుకున్నాడని, మానభంగం చేయించాడని వాడు అంతమందికి శిక్షలు వేయించాడో ఆ రోజున నేను అదే పాలేరుగాడి పెళ్ళాంతో కూతురుతో వాడితోనే తప్పు జరిగినట్టు ప్రపంచాన్ని నమ్మించి, వాడి పెళ్ళాంతోనే వాడిని ఉమ్మూయించి, వాడి కొడుకుతోనే వాడిని తరిమి కొట్టించి, అదే ఊడి పెద్దలతో వాడికి శిక్ష వేయించి, అదే జైల్లో వాడిని కూర్చోబెట్టకపోతే నేను ప్రకాశరావునే కాదు అనేసరికి సరేనని ఇక కడుపులో పగని ఒక పక్కన తొక్కి పట్టేసి అందరూ కలిసి మాట్లాడకుండా మొత్తానికి వీళ్ళ ఊళ్ళో ఉన్న ఇంకొంతమంది ఊడి పెద్దల్ని వెంట పెట్టుకొని, కూతుర్ని వెంట పెట్టుకొని
నాగరాజు పెళ్ళాం నీలాంబరిని తీసుకుని ప్రకాశ్రావు ప్రభావతి కలిసి వసుమతి రామకృష్ణయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పృథ్వీ అప్పుడే అలా స్నానం చేసి వచ్చి టవల్ మీద నుంచోనే, అమ్మా నా ప్యాంట్ షర్ట్ ఐరన్ చేయించమంటే నువ్వు చేయించలేదా అనేసరికి పృథ్వీని చూసిన సరిత మత్తెక్కిపోయి గబగబా వెళ్ళి పృథ్వీ ఒంటి మీద చేయి పెట్టింది. ఎవరు ఏంటిది అంటే, ఏమీ లేదు, దుమ్ము అంటుకుందని నీ ఒంటికి, పోతలకి ఎవరు నువ్వు అన్నాడు. అనేసరికి నేను మా అమ్మాయి అల్లుడా ఎవరు మీరు అన్నాడు పృథ్వీ. వసుమతి అక్కడికి వచ్చి, నాన్నను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకో అనేసరికి వేసుకొని బయటకు వస్తుంటే అసలు పృథ్వీని ఒక ఆడది ఒక మగాడిని అంత కైపుతో ఒక క్లియోపాత్ర చూసిన లెవెల్లో చూసింది. నిజం చెప్పాలంటే సరిత పృథ్వీనే. ఏంటి విషయం అన్నాడు రామకృష్ణయ్య ఒకానొక రోజున జరిగిన పగ కడుపులో పెట్టుకొని నీ ఇంటికి రాలేదు. ఈరోజు నీతో వియ్యమందటానికి వచ్చాను. నా పొడవైన నా కూతుర్ని నీ ఇంటికి కోడల్ని చేసుకోమని అడగటానికి వచ్చాను. నీ పరువైన నీ కొడుకునే నా ఇంటికి అల్లుణ్ణి చేయమనమని అడగటానికి వచ్చాను. నా మాట నువ్వు కాదనొద్దు. జరిగినవన్నీ మర్చిపో. మన 2 ఊళ్ళు 2 కుటుంబాలు కలిసిపోతే ఆనందించే వాళ్లే తప్ప మన్ని తప్పు పట్టేవాళ్ళు ఎవరూ ఉండరు అనేసరికి రామకృష్ణయ్య ఏమీ మాట్లాడలేదు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతోందన్నయ్య, నువ్వు కాదనొద్దు. నీ చెల్లెలే అడిగితే కాదంటావా? కొంగుచాచి అడుగుతున్నాను అనే ప్రభావతి అంటే, నా కడుపులో బిడ్డ పోయినా నా పసుపు కుంకాలు పోయినా నేనే రోజు మిమ్మల్ని శపించలేదు. నా ఇంటి ఆడపిల్ల మీ ఇంటి కోడలుగా వస్తానంటుందన్నయ్య, మీ ఇంటి కోడలుగా చేసుకోవు అని అడిగింది నీలాంబరే. దాంతో సరిత వెళ్ళి రామకృష్ణయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకొని, మామయ్య నాకు పృథ్వీ ఎంత నచ్చాడంటే ఆ రాధకి కృష్ణుడు నచ్చినంత, ఆ లక్ష్మికి విష్ణువు నచ్చినంత, ఆ వాణికి బ్రహ్మ నచ్చినంత, ఆ పార్వతికి శివుడు నచ్చినంత అనబోయేలోపు మోస్తావా నువ్వు అంది వసుమతి. అనేసరికి బిత్తరపై చూస్తే, చూడండి దీన్నే మీరు ఇంటి కోడలుగా తీసుకొచ్చేటట్టయితే నేను ఈ ఊరి గ్రామదేవత ముందు ఉరిపోసుకొని సస్తా చెట్టుకి అనేపాటికే, అంత మాట అన్నావేంటి అనేశారు అందరూ. అనేపాటికే పగస్తుడి ఇంట్లో నుంచి పగస్తుడి కూతుర్నే నా ఇంటికి కోడలుగా, అదే కాక ఈ వంశం కులం గోత్రం మాకున్న సంస్కారం విలువలు మా అత్తమామలు పెట్టని ఆభరణాలుగా బాధ్యతలు నాకు అప్పచెప్పిపోయారు. ఈ ఇంటికి వచ్చే కోడలు మాకు అమ్మ అవ్వాలి. ఇలా బరితెగిచ్చిన ఆడది కాదు. వచ్చిన దగ్గర నుంచి నీ కూతురు చూపు సరిగ్గా లేదు, నీ కూతురు ఒంటి తీరు సరిగ్గా లేదు, నీ కూతురు మాట తీరు సరిగ్గా లేదు. నా కొడుక్కి ఇదా? నా కొడుకు కాలి గోటికి కూడా వాడి వెంట్రుకతో కూడా సమానం కాదిదే. నా కొడుకు దీన్ని చేసుకోవటం ఏంటి, ఇది నా ఇంటికి కోడలుగా రావటం ఏంటి అనేసరికి పృథ్వీ అక్కడికి వచ్చి, ఏంటి నాన్నగారు ఏమీ మాట్లాడరు, నాకు పెళ్ళి ఏంటండి, అసలు నా వయసు ఎంతనే, నేను ఇంకా చదువుకోవాలి, నా చదువు పూర్తయిన తర్వాత అప్పుడు నాకు మెచ్యూరిటీ వస్తుంది, నాకెవరు కరెక్టో వాళ్ళని చేసుకుంటాను, కానీ అసలు తనెవరో తన మీద నాకు ఆ ఉద్దేశం కూడా లేదు, తన్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, అలాగే అల్లుడు నువ్వు అలాగే చేసుకుందు కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాం కాబట్టి నిశ్చయితాంబూలాలు మార్చుకుందాం రామకృష్ణయ్య, ఉంగరాలు మార్పిచ్చేద్దాం, ఆ తర్వాత అబ్బాయికి గవర్నమెంట్ వాడు చెప్పిన ప్రకారం 21 వచ్చిన తర్వాతనే అమ్మాయికి అబ్బాయికి కలిపి వివాహం జరిపిద్దాం, ఆకాశమంతా పందిరి భూదేవంత పీటలు వేసి చేయిద్దాం, ఏమంటావు అన్నాడు ప్రకాశరావు. ఏంటి నాన్నగారు అనేది, నా ఇష్టమే వాళ్ళ ఇష్టం, నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం సుతరాము ఇష్టం లేదు. నీకు నాకు పెళ్ళేంటి, వెళ్ళి పని చూసుకో, అసలు నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు పృథ్వీ. మగాళ్ళని మీద పడిపోవటం, మగాళ్ళ మీద చేతులేసేయటం నువ్వే కదో ఆ రోజు అక్కడ జాతర దగ్గర కూడా తెగ అతి చేశావు, నాకు నువ్వు ఆ రోజే నచ్చలేదు, నీలాంటి దాన్ని నేనెలా పెళ్లి చేసుకుంటానో అన్నాడు పృథ్వీ. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నేనేమీ చెప్పలేను, వద్దంటున్నారు, దయచేసి వెళ్ళిపోమన్నాడు రామకృష్ణయ్య. వియ్యానికి వస్తే కయ్యం పెట్టుకొని పంపుతావా రామకృష్ణయ్య అన్నాడు ప్రకాశరావు. నేనెవరితోనూ వియ్యం అందాలనుకోలేదు, నిజం చెప్పమంటావా, ఈ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో నాకు తెలిసినంత వరకు తెలుగింటి వాళ్ళు ఎవరైనా సరే
ఆడపిల్ల ఇంటికి మగపిల్లవాడు వెళ్ళి మర్యాద గౌరవపూర్వకంగా మీ అమ్మాయిని మా ఇంటికి కోడల్ని చెయ్యండి, మా అబ్బాయికి భార్యని చెయ్యండి అనే మర్యాదే ఉంది, అదే సాంప్రదాయం కూడా. అలాంటిదే డైరెక్ట్గా అమ్మాయిని వెంట పెట్టుకొనే ఇలా అత్తారిళ్ళకి రావటం ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం ఇది అని అడిగాడు రామకృష్ణయ్య. దాంతో మళ్ళీ అవమానం జరిగిందని పగతో రగిలిపోతూ వీళ్ళింటికి వెళ్ళారు. ఈలోపు పృథ్వీ ఎంట్రన్స్ రాయటం, పృథ్వీకి చాలా పెద్ద యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో సీట్ రావటం, పిల్లాడికి హాస్టల్ చూసి ఏసీ హాస్టల్లో రూమ్ చూసేసి ఒక బైక్ అడిగితే కొనిపెట్టి, పిల్లాడికి బట్టలు అవి కొనిపెట్టి, ఆ తర్వాత ప్రిన్సిపల్ గారితో మాట్లాడే పిల్లాడికి అడ్మిషన్ తీసుకోవటం, పిల్లాడిని జాయిన్ చేయటం టకటకటక జరిగిపోయినాయి. ఆ తరువాత కూతుర్ని మాత్రం మా కనుసన్నల్లో ఇక్కడే ఉండి చదువుకుంటుందని నిర్ణయించేశాడు రామకృష్ణయ్య. ఈ విషయం తెలుసుకున్నటువంటి సరిత, నాన్న వాడు నన్ను చేసుకోనన్న వాడి నోటితోనే నన్ను చేసుకోవాలి, నేను వాడిని తాకానని వాడు గొంగళి పురుగు తాకినట్టు ఫీల్ అయినా నన్నే వాడు ప్రతిరోజు ప్రతి క్షణం తాకాలే, వాడి టచ్లో ఒక ఫీల్ ఉంటుంది నాన్న, తండ్రి అయిపోతున్నావు నీకు చెప్పలేను, అమ్మ నేను వాడు నన్ను ముట్టుకున్నప్పుడే ఆడదాన్నని గుర్తొస్తుంది, నీకు అది ఎంత చెప్పినా అర్థం కాదు, నేను అదే ఇంజనీరింగ్ చదువుతా, అదే కాలేజీలో చదువుతా అనే పాటికే ప్రకాశ్రావు వెళ్ళి కనుక్కుంటే సీట్లు అయిపోయినాయి అంటే నువ్వేం చేస్తావో తెలియదు అని కూతురు పురుగుల మందు తాగేసిందే. దాంతో సచ్చినట్టు ఎమ్మెల్యేలని ఎంపీలని పట్టుకొని లంచాలు పెట్టి మొత్తానికి సీటు కొని కూతుర్ని ఎలాగైతేనేమే అదే కాలేజీలో మొత్తానికి అదే క్లాస్ రూములో అదే పృథ్వీ పక్క బెంచ్లో వచ్చేటట్టుగా కూర్చోబెట్టి అక్కడే లేడీస్ హాస్టల్లో జాయిన్ చేసి వచ్చాడు ప్రకాశ్రావు. వాడిని ఎలా నా వాడిని చేసుకుని నా దాడికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు, మీరు వెళ్ళండి అన్న తర్వాత సరేనని వీళ్ళు వచ్చేశారు. ఇక పృథ్వీకి ఆ రోజే కనిపించింది సరిత పలకరించాలనుకున్న పృథ్వీ ఏ రోజు పలకరించేవాడు కాదు. పృథ్వీ కళ్ళ ముందే సరితకి చాలామంది ప్రపోజ్ చేస్తే నా మనసుకు నచ్చినవాడు, నేను కోరుకున్న మగాడు మీతోనే ఉన్నాడు, అదిగో మీ పక్కనే ఉన్నాడు, వాడు నావాడు, వాడి కోసమే నేను వచ్చాను తెలుసా అంటే అబ్బాయిలంతా మీ ఇద్దరు లవర్సా అని అడిగితే, రే ఒక విషయం చెప్పనా, మీరు మగాళ్ళు కాకపోతే గేఫేలోలు అయితే అది వేరే విషయం, కానీ నేను మగాడినే, నేను ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అటు ఇటు కాని దాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, దాని దగ్గర ఆడలక్షణం ఉందారా, ఆడతనం ఉందా, దాన్ని పెళ్లి చేసుకొని ఏం చేసుకొని నేను అని పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పృథ్వీ అస్సలు పలకరించేవాడు కాదు సరితనే. సరిత పృథ్వీకి తన అందచందాల ఆడబోత మొదలుపెట్టి నిజం చెప్పాలంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దిగిపోయిందంటే చీరలు, లంగా ఓణీలు, లంగా జాకెట్ల దగ్గర నుంచి బికినీ లాంటి డ్రెస్సు లెవెల్కి దిగిపోయిన పృథ్వీ మాత్రం అస్సలు పట్టించుకొని కన్నెత్తి చూసేవాడు కాదు. లక్షల్లో బ్యూటీ పార్లర్ల బిల్లులు, కాస్మెటిక్ సర్జరీల బిల్లులు, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాడే క్రీముల బిల్లులు కనపడుతున్నాయి తప్ప పృథ్వీ మనసు మాత్రం ఇంచు కూడా కరగట్లేదు, పృథ్వీ కదలట్లేదు. ఇంత దాంట్లో పృథ్వీ ఒకసారి క్యాంటీన్కి వెళ్ళాడు. క్యాంటీన్కి వెళితే అక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివే అమ్మాయిలు వచ్చారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ తీసుకురమ్మంటే తీసుకెళ్తూ పృథ్వీ మీద వలకబోసేసే సారీ అని తన చేత్తో పృథ్వీ గుండెల మీద కర్చీఫ్ పెట్టి తుడుస్తూ ఉండగా పృథ్వీకి ఆ ఫీలు ఏదో చాలా అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్లా అనిపించింది. నిజం చెప్పాలంటే సరిత అంత అందగత్తేమీ ఆ అమ్మాయి కాదు, కానీ ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది, ఆడతనం ఉంది, అమ్మతనం ఉంది. అబ్బాయిలు కోరుకునేది అలాంటి అమ్మాయిలనే కదా. సో ఇట్స్ ఆల్ రైట్ అంటే థ్యాంక్ యూ అన్న తర్వాత మీరు ఈ కాలేజేనా అందే ఆ అమ్మాయి. అవును అన్న తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఐఎమ్ పృథ్వీ అంటే ఐఎమ్ దీప, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పింది. అలా మొదలైనటువంటి వాళ్ళ స్నేహం రోజు క్యాంటీన్లో కలుసుకుంటూ ఆ తర్వాత ముందు పరిచయంగా మొదలయ్యి అది స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త ఆ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది ఇద్దరి విషయంలో. ఆ తర్వాత పృథ్వీ దీప వాళ్ళ ఇంటికి ఫ్రెండ్గా వెళ్ళొస్తూ ఉండేవాడు. దీపం తీసుకొని పికప్లు డ్రాపింగ్లో ఇద్దరు చాలా క్లోజ్ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్నప్పుడు
ఒక 2-3 రోజుల ముందు పృథ్వీ దీప కూర్చున్నారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అంది దీప. ఏమీ లేదు, ఈ దీప లేకుండా పృథ్వీ ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాడు. అంటే ఏమీ లేదు, నా వడికి నాకు మాత్రం ఈ ఇంజనీరింగ్ చేసిన తర్వాత అయినా నేను మళ్ళీ మా పల్లెటూరు వెళ్ళాల్సిందే. మాకు అక్కడ 100 acres ఫామ్ ల్యాండ్ ఉంది, నేను అక్కడే వ్యవసాయం చేయాల్సిందే. అందుకే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాను. ఇక దీపా మేడం అంటే ఎక్కడ పుట్టి పెరిగింది సిటీలో. మరి దీపా మేడంకి తన రేంజ్కి తగ్గ అబ్బాయిలు వస్తారు కదా. నీకో విషయం చెప్పమంటావా? నాకు నేచర్ అన్నా, పల్లెటూరు అన్నా, పల్లెటూరులో ఉండే ఆప్యాయతలు అనురాగాలు అన్నా, అక్కడుండే మనుషులు అన్నా, అక్కడుండే పృథ్వీ అనే అబ్బాయి అన్నా చాలా ఇష్టంలే అనేసింది దీప. అన్న తర్వాత ఏంటి నిజమే అన్నాడు పృథ్వీ. నువ్వు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటానులే. దీపం చుట్టూ మిణుగురు పురుగులా తిరగటం కాదు, ఆ దీపాన్ని ప్రేమించడం కూడా రావాలి మాస్టారు అనేపాటికే నిజంగా నాతో నువ్వు హ్యాపీగా ఉంటావా పిచ్చోడా? నీకో విషయం చెప్పనా? మనసుకు నచ్చిన మనిషి ఎక్కడుంటే, ఆడదానికి రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే అయోధ్య అని చెప్తూ ఉంటుంది మా అమ్మ. అలాగే నీ అంత ప్రేమించే మొగుడు మగాడు జీవితంలోకి వస్తాడు అనుకున్నప్పుడు పల్లెటూరేంటి సిటీ ఏంట్రా పిచ్చి కాకపోతే నీకు? అయినా ఇక్కడున్నదేంటి అక్కడ లేనిదేంటి అనేసరికి మరి నన్ను ఎప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళలేదు అన్నాడు పృథ్వీ. ఎక్కడ మరి? నేనుండేది అమెరికాలోనాయా? ఇక్కడేగా మేము ఉండేది. ఈరోజే రా వెళదాం. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా బాబు? ఫ్రెండ్గా వచ్చాను, అల్లుడుగా రాలేదుగా. ఓహో, అంటే ఇప్పుడు అల్లుడుగా వస్తారా సార్? అవును, మాట్లాడదామని ఇంట్లో. సరే సరే రండి సార్ అన్నాక మరి నన్ను ఎప్పుడు మా అత్తారింటికి తీసుకెళ్తారు అంది దీప. ఇదిగో మన ఎగ్జామ్స్ ఇంకా 3 రోజులు ఉన్నాయిగా, అయిపోగానే వెళదాం, నాతో వద్దుగానే అన్నాడు పృథ్వీ. సరేనని ఆ రోజు దీప వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే దీపకి ఒక అన్నయ్య అర్జున్, ఆ అబ్బాయి పేరు. దీప వాళ్ళ నాన్నగారి పేరు సుధాకర్ రావు, వాళ్ళ అమ్మ పేరు శకుంతల. వాళ్ళు స్థితిమంతులే. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం. తినాగొడవ బాగా ఉన్నవాళ్ళు. కులాలు వేరైనా ఒక రేంజు తక్కువ వాళ్ళేమీ కాదు. అర్జున్ చదువుకోవటం అయిపోయింది ఎంటెక్ వరకు. ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి స్టార్టప్ ప్లాన్లో ఉన్నాడు. ఆ స్టార్టప్ స్టార్ట్ చేసి ఈ మధ్య రీసెంట్గా బిజీగా ఉన్నాడు. అలా అని టైంకి వెళ్ళి టైంకి వస్తాడు. అర్జున్ చాలా చాలా మంచివాడు అనే పదం అర్జున్ విషయంలో చాలా చిన్నదేమో. నిజం చెప్పాలంటే అంత పెద్ద మనసున్నవాడు. పృథ్వీని తీసుకొని దీప ఇంటికి వెళ్ళగానే రా పృథ్వీ అని పలకరించి పృథ్వీని చూడగానే దీప వాళ్ళమ్మ శకుంతల పృథ్వీ చాలా అందంగా ఉంటాడని పృథ్వీని పద్దాక తల నిమురుతూ ఈ తిను అని పెట్టుద్దే. ఆంటీ మీకు విషయం చెప్పనా అన్నాడు పృథ్వీ. ఏం పృథ్వీ అన్నాడు సుధాకర్ రావు. ఏం లేదు అంకుల్, దీపని నేను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మేడం కూడా నన్ను ఇష్టపడుతున్నారనుకోండి, కానీ ఆంటీ లవ్ చేసినంత మీ అమ్మాయి కూడా నన్ను లవ్ చేయదు. ఆంటీకి అంత ఇష్టం తెలుసా నేనంటే అనేసరికి అవునా, ఇష్టపడుతున్నారా ఇద్దరు అన్నాడు అర్జున్. అవును, ఇంతకీ తమరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్నాడు పృథ్వీ. అప్పుడేనా స్టార్టప్ స్టార్ట్ చేసింది? ఇప్పుడేగా పృథ్వీ, ఇంకొంచెం టైం ఉందిలే, ముందు నేను నిలదొక్కుకోవాలి కదా. నువ్వేంటో అందరూ అమ్మా నాన్నల మీద ఆధారపడాలనుకుంటే నువ్వు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వాలనుకుంటావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నాడు పృథ్వీ. థ్యాంక్ యూ అన్నాడు అర్జున్. అంకుల్, నేను ఇలా వ్యవసాయమే చేద్దామనుకుంటున్నాను. పర్వాలేదు బాబు, ఏ రోజో మాకు తాత ముత్తాతల కాలం నాటి పొలాలు ఉండాలి. కాకపోతే వాటన్నిటినీ మా పెద్దోళ్ళు వ్యవసాయాలు చేయలేక అమ్మేసి మేము ఇలా ఉద్యోగాల పాలయ్యాము. ఇప్పటికీ మీ ఆంటీకి తన పుట్టింట్లో ఉన్న 2 ఎకరాల పొలం నేను అమ్మలేదు తెలుసా. నాకు కూడా పొలాలన్నా నేచర్ అన్నా చాలా ఇష్టమయ్యా అన్నాడు సుధాకర్ రావు. మొత్తానికి ఇద్దరు అన్నీ కంప్లీట్గా మాట్లాడుకున్నారా? ఇద్దరు లైఫ్ టైం హ్యాపీగా ఉండగలరు కదా? ఇద్దరు అన్ని కంపాటబిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నారా? ముందు ఒక 6 months టైం తీసుకోండి. మీరు మాట్లాడుకోవాల్సినవన్నీ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇద్దరికీ ఉన్నటువంటి తప్పొప్పులేంటి అన్నీ మాట్లాడుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి అన్నాడు అర్జున్. ఈ 4 ఏళ్లుగా మేము చేస్తున్న ట్రావెల్ అదే అర్జున్ సార్. కాకపోతే ఏంటంటే మీ చెల్లెలు గారే బయటపడలేదన్నాడు పృథ్వీ. అయితే ఇంకే పెళ్ళేనమాట అనేసి నవ్వేశాడు అర్జున్.
లేదులే అన్నయ్య, కాస్త టైం అయితే తీసుకుంటాను. ఎందుకంటే నాకేమీ ప్రేమిస్తున్నానని చెప్పలేదుగా లాస్ట్ ఎగ్జామ్స్ వరకు కూడా. మరి ప్రేమని మిస్ అయిపోను, పెళ్ళైతే పెళ్ళాన్ని అయిపోతానుగా అంది దీప. అందరూ నవ్వాక దీపని మా ఇంటికి తీసుకెళ్తాను ఆంటీ అంకుల్ అంటే, అలాగే బాబు, మేమే వచ్చి మాట్లాడేమా మీ అమ్మ నాన్నగారులతో అన్నాడు సుధాకర్ రావు. వద్దంకుల్, మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఇంటికి దీపం ఇల్లాలు. ఒక ఆడపిల్లని మహాలక్ష్మిగా మన ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు మనమే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగటం సాంప్రదాయం అని. అమ్మ నాన్నగారు చెల్లిని తీసుకొని నేనే వస్తాను, దీపని వాళ్ళకి చూపించడానికి తీసుకెళ్తున్నాను అని వాళ్ళకి చెప్పి మరీ తీసుకెళ్ళాడు పృథ్వీ. ఆ తరువాత ఇక దీపని తీసుకొని పృథ్వీ వెళ్తే, ఎవర్రా అమ్మాయి అని అడిగింది వసుమతి. ఫ్రెండా అన్నయ్య అంది భూమి. అంటే అలాగే అన్నాడు. అంటే అలా కాదనే లేవే అన్నాడు రామకృష్ణయ్య. అర్థం కాలేదే, పిల్ల మాత్రం చాలా చలాకీగా ఉంది, నాకు చాలా నచ్చింది. నిజంగా నచ్చిందా అమ్మ అన్నాడు పృథ్వీ. నిజానికి దీప చామన ఛాయ్ కలర్లోనే ఉంటుంది. పిల్ల చూడటానికి పెద్ద కళ్ళు, లాంగ్ హెయిర్, కానీ చాలా మంచి మనసు. ఆ మనసే చాలా చాలా నచ్చేసింది వసుమతికి రామకృష్ణయ్యకి. వెళ్ళిన దగ్గర నుంచి భూమి దీప చుట్టూ తిరుగుతూనే ఉంది, అది వదినా ఇది వదినా అని. అది ముందే వరుసలు కలిపేసింది, చూసావుటే అన్నాడు రామకృష్ణయ్య. వాళ్ళ నాన్నగారు ఇలా అని, వాళ్ళ అమ్మ ఇలా అని, అందరికన్నా ముఖ్యంగా ఆ ఇంట్లో నీకొకళ్ళ గురించి చెప్పాలి తెలుసా నాన్న అన్నాడు పృథ్వీ. ఎవరయ్యా అన్నాడు రామకృష్ణయ్య. అర్జున్ నాన్న, దీప వాళ్ళ అన్నయ్య. ఎంత టాలెంటెడో తెలుసా, ఎంత మంచోడో తెలుసా, నాకన్నా మంచోడు నాన్న. తొందరపడి ఒక మాట కూడా మాట్లాడితే మాటలే మిగిలిపోతాయి అనుకుంటాడు. నీకో విషయం తెలుసా, నాకు కోపం వస్తుంది, తనకి కోపమే రాదా నాన్న, నాకు అసలు అర్థం కాదో. ఎంత మంచోడో తెలుసా, వాళ్ళకి అటు ఇటుగా మనకున్నంతే ఉందా. ఆయన అమ్మా నాన్నల మీద ఆధారపడకూడదని ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ చేశాడు. ఎంత కష్టపడతాడో తెలుసా, టాపర్ తెలుసా, ఎంత బాగా చదువుకున్నాడో తెలుసా, ఎంత బాగుంటాడో తెలుసా. చామన ఛాయలే కానీ దీపలాగా కాకపోతే చాలా మ్యాన్లీగా ఉంటాడు నాన్న, నీలాగే అన్నాడు పృథ్వీ. అనేసరికి రామకృష్ణయ్యకి ఆ మాటలు ఎందుకో తెగ నచ్చేసిన తర్వాత, ఏంటండి ఆలోచిస్తున్నారు అంది వసుమతి. అంటే ఏమీ లేదులే అన్నాడు ఆయన. ఆ తర్వాత దీప వాళ్లతో ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. చలాకీగా ఆడుతూ పాడుతూ ఆటపాటలతో నెల రోజుల టైం అలా గడిచిపోయిన తర్వాత దీపని పృథ్వీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి సాంప్రదాయం ప్రకారం మంచి రోజు చూసుకొని అమ్మా నాన్నలకు కూడా చెప్పాను వాళ్ళని తీసుకొని వస్తానని చెప్పి, అలాగే వాళ్ళమ్మ నాన్నలకు కూడా ఇలా వస్తామని చెప్పొచ్చానని చెప్పాడు. వాళ్ళు ఇలా మంచి రోజు చూసుకొని వెళ్ళారు. వెళ్తే రామకృష్ణయ్యకి వెళ్ళగానే అర్జున్ మాట్లాడే తీరు, అర్జున్ వాళ్ళని కూర్చోమని చేసే మర్యాద, నిజం చెప్పాలంటే వసుమతికి కూడా శకుంతలకి ఎంతైతే తన అల్లుడు పృథ్వీ నచ్చేశాడో, వసుమతికి తనకు కాబోయే అల్లుడా అనబోయింది రామకృష్ణయ్యతో. అంటే అన్నాడు ఆయన. అనుకున్నానండి, మీ మనసు నాకు తెలీదా అనేసరికి తెగ నచ్చేశాడు ఆవిడకు కూడా అర్జున్. నచ్చేస్తే అదంకుల్ ఇదంకుల్ అలా ఇలా అని మాట్లాడే వినమ్రత, అలాగే కల్లా కపటం లేకుండా ఉన్న శకుంతల, సుధాకర్ రావు, వాళ్ళకెందుకు చాలా చాలా వీళ్ళ ఫ్యామిలీ నచ్చేసిందే. ఏనాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ ఇంటి నుండే పిల్లని తెచ్చుకోవటం, పిల్లని ఇచ్చుకుందాం అనుకోవటం రెండు వరమే గదో అనిపించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత పృథ్వీతో రామకృష్ణయ్య, ఏరా భూమిని అర్జున్కి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందంటావు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా ఉండేదేముంది, ఒక మాట దీన్ని అడిగి ఒక మాట అర్జున్కి చెప్తే పోద్దిగా నాన్న, 2 పెళ్ళిళ్ళు ఒక్కసారే చెయ్యొచ్చు అన్నాడు పృథ్వీ. ఇది ఇంకా డిగ్రీ ఎలగబెడుతుందిగా, డిగ్రీ 1 సంవత్సరం ఉందిగా నాన్న, ఈ సంవత్సరం అయ్యేలోపు అర్జున్ బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరమేగా అయిందన్నాడు నాతో. ఇంకొక సంవత్సరంలో ఇంకా బాగా డెవలప్ అవుతాను, నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలనుంది అన్నాడు కదా. అయితే అర్జున్కే ఇచ్చి చేద్దాం. ఒక మాట మాత్రం మన ఇంట్లో ఎవరితో అనకు, వాళ్ళమ్మ నాన్నలతో అనుంచుతాం నేను అమ్మ అన్నాడు రామకృష్ణయ్య. అలాగే అని వీళ్ళు అనుకుంటూ ఉండగానే వాళ్ళు
ముహూర్తం విషయం మాట్లాడదామని శకుంతల సుధాకర్రావు ఇక్కడికి వచ్చే వాళ్లే నోరు తెరిచి భూమిని మా ఇంటి కోడల్ని చేస్తారా, నెత్తిని పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటానమ్మా, కాలు కింద పెట్టనివ్వని అడిగింది శకుంతల వసుమతినే. రామకృష్ణయ్య నేనే అందామనుకుంటున్నాను సుధాకర్రావు గారు అంటే, నిజమా అండి అన్నాడు ఆయన. అవును, మీరు మీ కొడుకునే మా ఇంటికి అల్లుడుగా పంపిస్తారు అని అడిగాడు రామకృష్ణయ్య. తప్పకుండా అన్నాడు సుధాకర్రావు. అన్న తరువాత 1 సంవత్సరం ఆగి ముహూర్తాలు పెట్టుకుందాం, ఎందుకంటే అమ్మాయిది ఇంకా డిగ్రీ ఉంది, పర్వాలేదండి, అబ్బాయి కూడా వ్యాపారం పెట్టి సంవత్సరమేగా అయ్యింది, ఈలోపు వీళ్ళిద్దరు పెళ్ళెందుకు ఆపటం చేసేద్దామని ముహూర్తాలు పెట్టుకొని ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళకి రామకృష్ణయ్య వాళ్లకు ఒక ఆనవాయితీ ఉందే, వాళ్ళ ఇంట్లో వంశోద్ధారకుడు పృథ్వీ అనేది ఒకటే. ఆ తరువాత వాళ్ళింట్లో మగపిల్లల పెళ్ళి వీళ్ళింట్లోనే చేస్తే ఆడపిల్లే ఇక్కడికి రావాలి. దాంతో శకుంతల సుధాకర్రావు అర్జున్ని అలాగే దీపని వెంట పెట్టుకొని చుట్టాలు బంధువులతో సహా విడిదింట్లో దిగిపోయారు కూడా వాళ్ళు. పెళ్లి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 రోజుల్లో వరుసగా మెహందీ, హల్దీ, సంగీతం మొదలవ్వబోతున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సరిత తానే బ్లేడ్లు పెట్టి కోసేసుకొని కొరికేసుకొని గోడకేసి తలకాయ కొట్టేసుకొని బావిలో దూకేస్తే వీళ్ళు బయటికి తీసి పురుగుల మందు తాగి హాస్పిటల్కి వెళ్ళొచ్చి జుట్టు పీకేసుకొని ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిన దగ్గర నుంచి 100 సూసైడ్ అటెంప్ట్లు చేసిందే. నాకు వాడు కావాలి, వాడినిచ్చి చేస్తావా నేను సావనా అని కూర్చుంది. వాడు 4 ఏళ్ళు నీతోనే కదమ్మా కలిసున్నాడు, మరి నువ్వు వాడిని ఎందుకు లొంగ తీసుకోలేకపోయావే అంటే, నీకు తెలుసా నాన్న, సిగ్గు విడిచి చెప్తున్నాను, ఒక వేశ్య కన్నా ఎక్కువ నా అందాలని వాడి ముందు ఆరబోసానంటే నమ్ముతారా మీరు? సామధాన భేద దండోపాయాలు ఏది వాడలేదనుకుంటున్నా, నన్ను నేనే వాడికి అర్పించుకోవటానికి కూడా నేను వెనకాడని ఆడదాన్నని మీకు తెలీదా? కానీ వాడేంటో ఒక ఋషశృంగుళ్లాగా, వాడేంటో ఒక ప్రవరాఖ్యుడులాగా, వాడు నా వైపు కన్నెత్తైనా చూడలేదు నాన్న, వాడు చెలించలేదు. ఊర్వశిని చూసిన అర్జునుడు దండం పెట్టి పక్కకెళ్ళినట్టు నా వైపు ఎంత అసహ్యంతో చూసేవాడో తెలుసా? కాలేజీలో వీడు అది మాట్లాడుకుంటారన్నంత వరకు తెలుసు నాకు. స్టూడెంట్స్ అన్నాక ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం సహజం. అలా అనుకుంటే చాలామంది అబ్బాయిలు నాతోనూ మాట్లాడేవాళ్ళు, నేను కలిసి సినిమాలకు వెళ్ళేదాన్ని, నాతోనూ కలిసి నా ఫ్లాట్లకు వచ్చేవాళ్ళు, కలిసి మందేసేవాళ్ళం, మేమందరం కూడా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం, ట్రిప్పులకి వెళ్ళొచ్చేవాళ్ళం. నేను చాలా క్లోజ్గా ఉండేదాన్ని అబ్బాయిలతో. అంత మాత్రం చేత వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు అస్సలు తెలియదు. తెలుసుంటే దాన్ని నేను ఉంచుతానా? ఇక్కడ దాకా మెదలకుండా ఊరుకుంటానా నేను అనేసింది సరిత. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, వెళదాం నాన్న, ఇంకొకసారి అడిగి చూద్దాం, వాడిని నన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేయమని అడగవా నాన్న? నేను చచ్చిపోతాను నాన్న వాడు లేకపోతే అంది సరిత. అనేసరికి సరే, నీకోసం వాళ్ళు అవమానించినా సరే, నీకన్నా అవమానాలు మాకేమి ఎక్కువ కాదులే, కానీ వెళదాం పద అని మళ్ళీ వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా సరితను తీసుకొని మళ్ళీ నాగరాజు భార్య నీలాంబరిని వెంట పెట్టుకొని ప్రకాష్ రావు, ప్రభావతి ఊళ్ళో జనాల్ని వెంటేసుకొని రామకృష్ణయ్య ఇంటి దగ్గరికి వెళ్ళారు. పచ్చటి పందిళ్ళేసి తోరణాలు కట్టి అక్కడ వచ్చిన చుట్టాలు బంధువులతో నవ్వుతూ చాలా సంబరంగా ఉంది వాళ్ళ ప్రాంగణం అంతా. పృథ్వీ అయితే గనక అర్జున్తో కబుర్లు చెప్తూ, దీప, భూమి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ సందడిగా ఉన్న వాతావరణం అంతా వీళ్ళని చూడగానే నిశ్శబ్దం అయిపోయింది. ఏంటి పిలవని పేరంటానికి వచ్చాననుకుంటున్నావా రామకృష్ణయ్య? ఆ పేరంటం కాస్త నా ఇంటి శుభకార్యంగా మార్చమందామనే అడగటానికి వచ్చాను. నా కూతురు నీ కొడుక్కి నిశ్చితార్థమైన దగ్గర నుంచే ఎన్నిసార్లు చావాలనుకుందో తెలుసా? నా ఇంట్లో నా దీపాన్ని ఆర్పితే నీకు వచ్చేదేముంది చెప్పు? మేమేమడిగామో, నీ కొడుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది నా కూతురు. నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి చేయి రామకృష్ణయ్య, లేదంటే నా కూతురు నాకు దక్కేలా లేదో. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగైనా అర్థం పర్థం ఉండాలి. నా కొడుక్కి నిశ్చితార్థం అయిపోయి నా కోడలు పుట్టింటి దగ్గర నుంచి తరలి పెళ్లి కోసం పెళ్లి కూతురుగా తయారై వస్తే నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవటం ఏంటి అంది వసుమతి. నువ్వు ఆగమ్మా అంటే రామకృష్ణయ్య ఏంటి తనాగేది?
నీ కుటుంబం లాంటిది కాదా అవతల వాళ్ళ కుటుంబం? అయినా పెళ్లి చేసుకోవాలంటే నీ కూతురు ఒక్కటే ఇష్టపడితే అవ్వదు కదా, నా కొడుకు కూడా నీ కూతుర్ని ఇష్టపడాలి కదా. నా కొడుకు ఏ రోజైనా నీ కూతుర్ని ఇష్టపడ్డానని చెప్పాడా? ఫోన్ చేశాడా? మెసేజ్ చేశాడా? పోనీ నీ కూతురుకి ఎప్పుడైనా చనువిచ్చాడా? ప్రేమిస్తున్నానని చెప్పాడా? నా కొడుకు నీ కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడో? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు? వాడెప్పుడో చెప్పాడు నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానని. మేము పరువు ప్రతిష్టలు గల ఇంట్లో దేవత లాంటి ఒక పిల్లని చూసి కోడలుగా చేసుకోవటానికి వాళ్ళ కుటుంబాన్ని మేమే వెళ్ళి అడిగి మరీ 1000 మంది నిశ్చయితాంబూలాలు కూడా తీసుకొని వాళ్ళకి ఇంకొక 4 రోజుల్లో పెళ్లి కాబోతోందనంగా నీ గొడవేంటి అసహ్యంగా? కాస్తైనా ఇంకిత జ్ఞానం ఉండాలి నీకు అని రామకృష్ణయ్య ఆయనతో పాటు ఊళ్ళో జనమంతా ఏం పద్ధతి ఇది ప్రకాశ్రావు, కాస్తైనా సంస్కారం ఉండాలి. పద్దాకా నువ్వు కూతుర్ని వెంటేసుకొని మొగుడు చచ్చిన నీ తమ్ముడు పెళ్ళాన్ని వెంటేసుకొని నీ పెళ్ళాన్ని తీసుకొని పెద్ద మనుషులుగా మీ ఊళ్ళో ఎదవలకి సిగ్గులేదా? అలా పద్దాకా మా ఊరి మీదకి వచ్చి రామకృష్ణయ్య ఇంటి మీద ఏంటి దాడి చేయటం మీరు? అయినా ఆడదే మగాడి మీద మోజుపడి నువ్వు నాకు నచ్చావు రా నన్ను పెళ్లి చేసుకొని శూర్పణఖ అడ్డమైన అప్సరసలు వేసలు మగాళ్ల మీద పడిపోయినట్టు ఏంటి రోత చండాలంగా? దేనికైనా ఓ హద్దుండొద్దా అనేసరికి ఇది మా కుటుంబ విషయం, మీకు అనవసరం అన్నాడు ప్రకాశ్రావు. ఏది కుటుంబ విషయం? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని నేనంతకు ముందే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను, అదే చెప్తాను. అసలు ఏ రోజైనా నువ్వు కాలేజీలో ఉన్నప్పుడైనా నీ మొహం నేను చూశానా? నీకెప్పుడూ చెప్పాను నేను ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. ఏంట్రా నువ్వు చెప్పేదే? ఏం తక్కువరా దానికన్నా నాకు? అది నాలో 10% అన్నా ఉందా? నేనెంత అందంగా ఉంటానో? నేను నీ కోసం ఆ కాలేజీలో చేరా, నీ కోసం చదువుకున్నా, నీ కోసం నీకెదురుగా ఉన్నా. లేవు, నువ్వు ఆడదానిలా మాత్రం లేవు. విచ్చలవిడితనంగా క్లబ్బులకి తిరిగావు, పబ్బులకి తిరిగావు, నీకు నచ్చిన వాళ్ళతో బరితెగిచ్చి తిరిగావు. నువ్వు చాలా హద్దులు దాటి చాలా దూరాలు వెళ్ళిపోయావు. అయినా అదంతా నాకు అనవసరమైన విషయం. నా వాడికి నాకు దీప నా ప్రాణం, తను నా మనసుకు నచ్చిందే. నాకు నచ్చిన వాళ్ళనే నేను ఎన్నుకునే హక్కు నాకెప్పుడూ ఉంది. కాకపోతే ఇక్కడ నేను మాత్రమే తన్ను ప్రేమించట్లేదు, తను కూడా నన్ను మనసా వాచ కర్మణ ఇష్టపడుతోంది. కాబట్టే మా 2 కుటుంబాలకు కూడా సమ్మతమైంది. కాబట్టే మా 2 కుటుంబాల ఇరు పెద్దలు ఒప్పుకున్నారు. కాబట్టే మాకు నిశ్చయితాంబూలాలు అయిపోయినాయి. మాకు మరొక 3 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటుంటే వినిపించుకోకుండా ఏంటిది అసహ్యంగా అన్నాడు పృథ్వీ. దాంతో సరిత వెళ్ళి పృథ్వీ షర్టు పట్టుకొని గట్టిగా హక్ చేసుకొని పృథ్వీ మొహం నిండా ముద్దులు పెట్టేసి నువ్వు తాకితే చాలనుకున్నా, తప్పించిపోయా. పోనీ దీన్ని కావాలంటే పెళ్లి చేసుకో, పోనీ నేను ఇదే ఇంట్లో ఉంటా, లేదంటే మా నాన్న ఇదే ఊళ్ళో వేరే ఇల్లు నా కోసం కొనిస్తాడు, నా మెళ్ళలో తాళి కూడా కట్టకో. పోనీ కనొద్దంటే నీకోసం నేను పిల్లల్ని కూడా కన్నా. కానీ నువ్వు వారంలో ఒక్కసారైనా నా ఇంటికి రా, నన్ను తృప్తిపరచు. నీకు ఎలా కావాలంటే అలా ఉంటా, నీ కాళ్ళ దగ్గర పడుంటా, నువ్వేం చేయమంటే అది చేస్తా అనేపాటికి ఊళ్ళో వాళ్ళంతా ఏం మాటలు ప్రకాశ్రావు ఇవే అనేపాటికి వచ్చిన పెద్ద మనుషుల్ని ఏరా మీకు ఇంకిత జ్ఞానం ఉందా? మీకు ఆడపిల్లలు లేరా? ఏంట్రా అసలు మీ ఊరోళ్ళేంటి, మీ కట్టుబాట్లేంటి అని అడిగేపాటికి పృథ్వీ లాగి సడితని ఒక్కటి చంపమెత్తీశాడు. ఇదేనే నేను మొదటి నుంచి నీలో లేదు అనేది ఇదే. అదేంటో తెలుసా? ఆడతనం. ఆడది ఆడలక్షణం ఉన్న ఎవత్తైనా ఆత్మాభిమానానికి మొదటి పీట వేసుద్దే. నువ్వు ఏ ఆడదాన్నైనా పెళ్లి చేసుకో, నాతో మాత్రం శరీరాన్ని పంచుకో, వారానికి ఒకసారైనా నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు, నీకోసం నేను పిల్లల్ని కన్ను, తాళి కట్టకపోయినా పర్వాలేదంటే నువ్వు నా ఉంపుడు గత్తెవా? నాకు ఉంపుడు గత్తెల్ని ఉంచుకునే అలవాటు లేదమ్మా. మీ బాబాయిని కాదు నేను ఆడవాళ్ళని చెరిచి వాడేసుకొని వాళ్ళని రాళ్ళు కట్టి బావుల్లో తోసే ఫ్యామిలీ మీదే. ఆడవాళ్ళని మానభంగాలు చేయించే ఫ్యామిలీ మీదే, నాది కాదు. నా వాడికి నాకు మాత్రం నా భార్యే నా సర్వస్వం. మా నాన్న మా అమ్మ మాకు విలువలు నేర్పించి పెంచి పెద్ద చేశారు. నాకంటూ ఒక సంస్కారం ఏడిసిందే. ఆడదాని అయిపోయావు, అడ్డంగా నరికుండేవాడిని. లేకపోతే వెనక ముందు ఆలోచించుకోకుండా బరితెగిచ్చి నువ్వు రావడం ఏంటి? నీకు తెలుసో తెలీదో ఒక విషయం చెప్పమంటావా?
ఆడదాన్ని ఆడతనమే గనక దానిలో కనపడితే మగాడు అడగకుండానే దాసోహం అయిపోతాడు. నీలాంటి వాటినే ముక్కు చెవులు కోసి పంపారే రామాయణంలో రామలక్ష్మణులు, అలాగే చేసి పంపించాల్సి వస్తుంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ కూతురికి సిగ్గు లేదు, నీ వయసుకు మర్యాద ఇచ్చి ఊరుకుంటున్నాను. పద్దక దాన్ని తీసుకొని నువ్వేదో యాత్రలకు బయలుదేరినట్టు ఊళ్ళ మీదకి బయలుదేరటం ఏంటి చండాలంగా? ఎవడో ఒకడిని చూసి మగాడి మీద మదపిచ్చెక్కి నీ కూతురు మత్తెక్కి పడి తిరుగుతోంది. ఎవడో ఒకడిని చూసి ముందు దాని కామం తీర్చు, పుస్తకట్టిచ్చే, లేదంటే నీ కూతురు బరితెగిచ్చి ఊళ్ళోనే దుకాణం పెట్టుద్దేమో చూసుకో అనేసరికి మళ్ళీ అవమాన భారం. దాంతో ప్రభావతి నీలాంబరి కలిసి వసుమతినే, నువ్వు నీకు కూతురుందని మర్చిపోకు వసుమతి, నా కూతుర్ని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసులే, కానీ మీ చేత నీతులు చెప్పించుకునేలా నేనేమి ఆ స్థితిలో లేనులే, కానీ మర్యాదగా నడవండి ఇక్కడి నుంచి బయటికి అన్న తరువాత ఇక మళ్ళీ అవమాన భారంతో వచ్చిన పెద్ద మనుషులు కూడా పదా ప్రకాశరావు చండాలంగా, ఏంటిది వాళ్ళు మాకు వద్దు మొర్రో అంటంటే ఏంటి దరిద్రం అనేసరికి వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. ఇలాంటి దిక్కుమాల పంచాయతీలకు పద్దా మమ్మల్ని పిలవబాకు అని ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక తెల్లాడేసరికి పృథ్వీ వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయినాయి. మెహందీ, హల్దీ, సంగీతో పెళ్లి రోజు రానే వచ్చింది. అయితే పగతో రగిలిపోతున్న సరిత ఒకటి చేత పవర్ఫుల్ డ్రగ్స్ తెప్పించింది సిటీ నుంచే. ఏంటి ఇవి అని అడిగింది నీలాంబరి. అడిగితే డ్రగ్స్ పిన్నే అంటే దేనికివి అన్నారు అమ్మా నాన్న. పిన్నే, వాడు నన్ను తాకనన్నాడుగా, నన్ను వెలయాలనన్నాడుగా, వాడి పెళ్ళంలో ఉన్న ఆడతనం నాలో లేదన్నాడు కదా. మన సాంప్రదాయం ప్రకారం కట్టుబాటు ప్రకారం ఏ మగాడైతే గనక ఒక ఆడదాన్ని శారీరకంగా తాకుతాడో ముట్టుకుంటాడో అనుభవిస్తాడో వాడు మొగుడేగా, వాడు మెళ్ళో తాళి కట్టాల్సిందేగా. వాళ్ళలో ఎంత పొగరుందో చూసావా పిన్నే, వాడి అహంకారం ఎంతో చూసావా నాన్న. ఆ అహంకారం ఆ పొగరు ప్రతిరోజు నా కింద నలిగిపోవాలి వాడి జీవితాంతం. వాడు నేను రమ్మన్న ప్రతిసారి కుక్కలా పడగదిలోకి వచ్చి నన్ను సుఖపెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా చెయ్యాలి. వాడమ్మా బాబు నోరెత్తకుండా చేయాలి. ఆ ఊళ్ళో పెద్ద మనుషులందరూ నీ తప్పన్నారు కదా, వాళ్ళందరే నా మెళ్ళో వాడితో పుస్తక కట్టించాలి, కట్టించేలా చేస్తా అంది సరిత. ఏం చేయబోతున్నావే చూస్తారుగా మీరే అని సరిత ఆ మత్తు మందు తీసుకొని మొత్తానికి అప్పటికే డాబాలెక్కి ఆ పృథ్వీ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఏదైతే గనక వాళ్ళు విడిదికిచ్చారో దీపా వాళ్ళకి, దానికి ఆపోజిట్లో ఒకళ్ళ ఇంట్లో డాబా ఎక్కేసింది పైకి సరిత. ఎక్కేసి పృథ్వీ దీప దగ్గరికి వెళ్ళటం, దీపతో సరసాలు ఆడటం, దీపని ముద్దు పెట్టుకోవటం అవన్నీ చూసి తన తానే గోళ్లతో గిచ్చేసుకొని రక్తాలు వచ్చేలాగా, ఇంకా ఎంతోసేపు లేదు లేరా ఆ మురిపాలు, ఆ ముద్దులు, ఆ హగ్గులు నీ జీవితంలో ఇంకా ఎంతోసేపు నిలవవులే అనుకుంది. పెళ్లి ముహూర్తం టైము రానే వచ్చిందే. వస్తే ఈలోపు దీపని పెళ్లి కూతుర్ని చేశారు. దీపని పెళ్లి కూతురు చేస్తే పృథ్వీని పెళ్లి కొడుకుని చేసేశారు. పృథ్వీని పెళ్లి కొడుకుని చేస్తే భూమి దీప దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది. అర్జున్ పృథ్వీ దగ్గర కూర్చుంటే ఈలోపు వసుమతి, రామకృష్ణయ్య 2 గ్లాసుల్లో వాళ్ళు పెళ్లి కాకముందు వాళ్ళ ఊరి దేవత దగ్గర పెట్టినటువంటి పానకం బోనం తీసుకొచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి తాగమని ఇస్తారు. అది ఎవరు పడితే వాళ్ళు తాగకూడదు. గబాల్న అర్జున్ కానీ భూమి కానీ తాగుతారేమోనని తాగకూడదమ్మా అని చెప్పి పిల్లాడికి 1 గ్లాసు పిల్లకు 1 గ్లాసు ఇచ్చి ఆ తరువాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. అయితే అర్జున్కి అప్పుడే ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తే పృథ్వీకి అప్పుడే తన ఫ్రెండ్స్, పృథ్వీ మాకు ఇక్కడ దాకా వచ్చామురా, వచ్చిన తర్వాత మాకేంటో కన్ఫ్యూజ్డ్గా ఉంది, తోటలో పెళ్ళి అంటున్నారు, ఎక్కడ్రా బుజ్జి అని అడిగేపాటికి మనిషిని పంపిస్తాను అక్కడే ఉండండి అని పృథ్వీ ఫోన్ మాట్లాడుతూ ఇంకో వైపుకి వెళ్ళాడు. ఇదే అతను అనుకోనే సరిత తను మాట్లాడి పెట్టుకున్న మనిషి చేత డ్రగ్స్ పృథ్వీ తాగేటటువంటి పానకంలో కలిపించి ఉంచిందే. అయితే పృథ్వీ లోపలికి వచ్చి ఆ గ్లాసు చేతిలోకి తీసుకునే లోపే ఈలోపు దీప కాల్ చేసింది పృథ్వీకి. ఫోన్ ఎత్తితే, నువ్వు ఎంతో ప్రేమించిన ఒక అమ్మాయిని చాలా అందంగా అలంకరించారు, అందరూ చూడటానికి ముందే, పెళ్లి పందిట్లో నువ్వు చూడటానికి ముందే నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, వస్తే నీకు గిఫ్ట్ ఇస్తా అందే. అలాంటి ఛాన్స్ వస్తే ఎందుకు మిస్ చేసుకుంటాను మేడం, ఇప్పుడే వస్తాను అని ఆ పానకం గ్లాస్ చేత్తో పట్టుకున్నవాడు అక్కడే పడేసి ఇక
వస్తున్నాననగానే శారీ కొంచెం సరి చేసుకోవాలి భూమి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు బయట ఉండవా అంది దీప భూమినే. అనేసరికి దీప వెళ్ళి కిటికీ దగ్గర నుంచుంది. కిటికీ దగ్గర నుంచుంటే పృథ్వీ దీప గదిలోకి వెళ్ళగానే దీపను చూసి హక్ చేసుకున్నాడు. నుదురు మీద ముద్దు పెట్టుకొని ఆ తర్వాత పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంటే అది అర్జున్ చూసి డోర్ దగ్గరకు లాగేసి వచ్చేస్తే భూమి కిటికీలో నుంచి చూస్తుంటే భూమి తల మీద ఒక్కటేసి, చిన్నపిల్లవి ఎందుకే నీకు ఆ పనులు, ఒక్కటేసానంటేనా, అది కాదు బావా యాయ్ అని చెవి పట్టుకొని అక్కడి నుంచి భూమిని లాక్కెళ్ళిపోయాడు అర్జున్. అయితే ఆ తరువాత పృథ్వీ తన గదిలోకి వెళ్ళేలోపే పృథ్వీ గదిలోకి వసుమతి పృథ్వీని ఒకసారి రెడీ అయ్యాడేమో, వరపూజకి సమయం అయింది చూసి రమ్మనమని పాలేరు రంగని పంపించింది. వాడికి తిండి పిచ్చి ఎక్కువ. దాంతో వాడు కాస్త అక్కడ పెట్టున్న పానకం కక్కుర్తి కొద్దీ తాగి ఆ మంచం మీద అలాగే కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ డ్రగ్స్ మత్తుకే. ఇదే అదననుకున్న సరిత లోపల మనిషి తచ్చాటం చూసి పృథ్వీ వచ్చాడనుకొని ముందు ఆ గదిలో లైట్స్ ఆఫ్ చేసేయించి వెళ్ళి శారీరకంగా కలిసింది రంగతో. అయితే పృథ్వీ డైరెక్ట్గానే దీప గదిలో నుంచి వరపూజకు వచ్చేసిన తర్వాత మధ్యలో తలంబ్రాల బట్టలు మార్చుకోవటానికని దీప పృథ్వీ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్దామంటే పృథ్వీ గది డోర్లు మూసేసి ఉన్నాయి. ఏంటి ఎవరున్నాడు గదిలో అని ఫ్రెండ్స్ అందరూ పృథ్వీతోనే ఉన్నారు. అర్జున్ బయటే ఉన్నాడు. ఎవరున్నారు, డోర్ ఎంత తోసినా రాదే. దాంతో అర్జున్ మిగతా మగపిల్లలు కలిసి 2 తన్నులు తన్నేపాటికి డోర్ ఓపెన్ అయిపోతే అక్కడ నగ్నంగా ఒకే దుప్పట్లో సరిత రంగాతో శారీరకంగా కలిసి కనపడింది. దాంతో ఊరంతా ముక్కు మీద వేలేసుకొని ప్రకాశరావుకి ప్రభావతికి కబురెళ్తే నీలాంబరిని తీసుకొని పరిగెత్తుకొచ్చారు. సరిత పక్కనే ఉన్న రంగాన్ని చూసి పెద్దగా పొలికేకేసింది. ఏసి ఛీ అని వీళ్ళంతా బయటకు వచ్చేపాటికి గబా బట్టలు సర్దుకొని బయటకు వచ్చేసరికి ప్రకాశరావు వాళ్ళ కుటుంబం ఊళ్ళో పెద్దల్ని తీసుకొని ఇంకేముంది తమ కూతురు పృథ్వీతో కలిసింది, పెద్ద పంచాయతీ చేద్దామని చెప్పి వచ్చేశాడు ప్రకాశరావు. వచ్చేసరికి ఏం జరిగింది అంటే పాలేరు రంగానే అక్కడి నుంచోబెట్టి నీ కూతురు వీడితో తప్పు చేసిందనగానే ప్రకాశ్రావు పందిట్లో కూర్చుండిపోయాడు. ప్రభావతి అవాక్కైపోయింది. నీలాంబడికి ఒక్కసారే కొన్ని వేల వాల్టులు షాక్ కొట్టినట్టుగా మనిషికి బ్రెయిన్ పనిచేయలేదు. ఏం చెప్పావు, ఏం చేశావే అనేసరికి ఆ పానకం తాగింది నువ్వు కాదా అంది పృథ్వీని. ఏంటి అనేసరికి నువ్వు నన్ను తాకనన్నావని ఎలాగైనా నిన్ను సొంతం చేయించుకొని నీ చేత్తో తాళి కట్టించుకోవాలని సిటీ నుంచి డ్రగ్స్ తెప్పించి నీకోసం నేను ఆ పానకంలో కలిపితే నువ్వెక్కడికి సచ్చావురా, నీకు బదులు వీడెలా వచ్చాడని ఆ పాలేరు రంగాగాన్ని పడి చితక్ కొట్టే సడిత నువ్వు నన్ను అనుభవిస్తావంట్రా. అసలు నాకేమీ తెలియదుగా అమ్మాయి గారు, నేను మిమ్మల్ని ముట్టుకోలేదు కదండి, మత్తులో ఉన్న నన్ను మీరే కదండి చెరిచారు అన్నాడు వాడు. అనేసరికి ఊరి పెద్దలంతా కలిసి ఏంటి ప్రకాశరావు ఈ చండాలం, ఏంది దరిద్రం, ఆ అమ్మాయికి మగపిచ్చి మదపిచ్చి ఎక్కువ, ఎవడో కొన్ని చూసి పుస్తక కట్టించి పెళ్లి చేసి కాపురానికి పంపమని రామకృష్ణయ్య కొడుకు చెప్పాడు. నువ్వు ఆ పని చేసినా నీ పొడువు దక్కేది కాదు, చివరికి పాలేరుగాడిని అల్లుడుగా చేసుకోవాల్సి వస్తుంది ఏంటి అన్నారు ప్రభావతి నీలాంబరే. మరి మీ అమ్మాయి వాడితో తప్పు చేసిన తర్వాత మీ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడమ్మా అన్నారు ఊళ్ళో అమ్మలక్కలు. ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్తారులే, కూతుళ్ళని ఎలా పెంచుకోవాలో కోడళ్ళని ఎలా ఎంచుకోవాలో వాళ్ళింటికి వచ్చేపాటికి మర్చిపోతారు పాపం వీళ్ళు అంది వసుమతి. అనేసరికి ఊరి పెద్దలందరూ కలిసి సడిత రంగాతో తప్పు చేసింది కాబట్టి, రంగా శీలాన్ని దోచుకుంది కాబట్టి సడిత మెళ్ళలో రంగా చేత పుస్తి కట్టించారు. పుస్తి కట్టిస్తే సడిత ఊగిపోతూ పృథ్వీ షర్టు పట్టుకొని నీ అంతు తేలుస్తానురా, నిన్ను దీన్ని మనశ్శాంతిగా ఉన్నిస్తాను, ప్రశాంతంగా కాపురం చేసుకొనిస్తాను అనుకుంటున్నాను కావాలా, నా జీవితంలో నేను ఇష్టపడ్డ మొదటి మగాడివి నువ్వు, ఎన్ని కలలు కన్నానో నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నానో నాకు తెలుసు, అలాంటిది నా జీవితంలో నిప్పులు పోసావు, నా జీవితంలో జీవితం లేకుండా చేసావు, నీ అహం మీద దెబ్బ కొడతాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను, నిన్ను ఊరు పేరు లేకుండా చేస్తాను, ఏ పెళ్ళాన్ని చూసుకొని మురిసిపోతున్నావో దాంతో నువ్వు ఎలా పచ్చ కాపురం చేస్తావో చూస్తాను అనేసరికి
ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయి ఉంటే భూమి దీపని అడ్డం లేవమనమని వెళ్ళి సడితని లాగి కొట్టి మా అన్నయ్యనే కొడతావంటే చెడిపోయిందానా, అయినా చీ అంటే నీ బతుక్కి ఎన్నిసార్లు థూ అన్నా చీ అన్నా సిగ్గురాదా? అవునులే, నీలాంటి వెలయాళ్ళకి నీలాంటి నీతిమాలిన ఆడవాళ్ళకి సిగ్గు శరం ఏముంటుందే? అవును, పాలేరుగాడికి మా అన్నయ్యకి తేడా తెలియలేదు కదా, రేపొద్దున మొగుడికి పరాయి మగాడికి కూడా అలాగే తేడా తెలియదేమోగా. నీలాంటి ఆడవాళ్ళకే మగాడైతే చాలు, వాడెవడైనా ఓకే అనుకునే జన్మలు వేవి, మర్యాదగా నడవండి బయటికి, మా అన్నయ్య పెళ్ళవ్వాలి ఇక్కడి నుంచి అనేపాటికి భూమి కొట్టడం, అక్కడ అవమానం జరగటం, దాంతో పగతో రగిలిపోతూ అక్కడి నుంచి పాలేరు రంగాన్ని కొట్టుకుంటూ ఇంటికి బయలుదేరి వచ్చారు ప్రకాష్ రావు వాళ్ళు. అక్కడ దీపధూపాలతో ధూమ్ ధామ్ అని క్రాకర్స్ పేలుస్తూ ఇక మేళతాళాలతో పృథ్వీకి దీపకి పెళ్లి జరిగిపోయింది. దాంతో ఇక సడిత గుండె మండిపోయి రగిలిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పాలేరు రంగాగాడిని మనుషుల్ని పెట్టి చేతులు కాళ్ళు ఇరిగిపోయిందాకా రక్తాలు వచ్చిందాకా కొట్టి నేనేం తప్పు చేశానండి, అసలు నేనేం పాపం పుణ్యం ఎరుగండి, నా జీవితంలోకి మీరు వచ్చి నన్ను కొట్టడం ఏంటండి అన్నాక మళ్ళీ మా అమ్మాయిని తాకితే నీ తల తీస్తామని తీసుకెళ్ళి ఒక గదిలో ఇసిరేసి ఈడికి 2 పూట్ల కుక్కకేసినట్టు ఇంత ముద్ద అని ఒక గదిలో ఇసిరేశారు రంగానే. ఇక అక్కడ పృథ్వీకి దీపకి పెళ్లి జరిగిపోయి అరుంధతి నక్షత్రాలు అప్పగింతలు అన్నీ అయిపోయి పెళ్లి జంట కళకళలాడుతూ అందరికీ కనువిందు చేశారు. ఆ తర్వాత పిల్లని అప్పగింతలిచ్చి మా కోడల్ని కూడా మా ఇంటికి త్వరగా పంపిస్తే తీసుకెళ్ళిపోతాం వదిన అని శకుంతల వసుమతితో అంటే, 1 సంవత్సరం అమ్మ అవగానే తీసుకెళ్ళిపోదురు కానీ అన్నవాడు రామకృష్ణయ్య. ఆ తరువాత ఇక పృథ్వీ దీపని తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే పిల్లలు వద్దు, కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు. అనుకునే పృథ్వీ వ్యవసాయానికి వెళ్ళటం మొదలు పెడితే రామకృష్ణయ్య పిల్లాడి పెళ్ళప్పుడే ఇల్లంతా రెనోవేషన్ చేయించే సిటీలో ఉండే ఇంటికి ధీటుగా తయారు చేయించాడు. దీప అయినా అసలు అవి ఉన్నాయి ఇవి లేవు అనే పిల్ల కాదు. అత్తగారు కమ్మగా వంటలు చేస్తుంటే అత్తగారితో కబుర్లు చెప్తూ మామగారితో మాటలు చెప్తూ మొగుడితో కలిసి అలా సరదాగా పొలాల దగ్గర తిరిగొస్తూ ఇంట్లో వైఫై ఉంటే అత్తగారికి ఆ వంటలు ఈ వంటలు చూపించి కబుర్లు చెప్తూ దీప భూమి కూడా నిజం చెప్పాలంటే వదిన ఆడపడుచుల్లా కాకుండా సొంత అక్క చెల్లెళ్ళలా కలిసిపోయి చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. రామకృష్ణయ్య అందరికీ ఎవరింటికైనా కోడలు వస్తే పాలల్లో నీళ్ళలా కలిసిపోయిందంటారు. మా కోడలు మా ఇంట్లో పాలల్లో పంచదారలా కలిసిపోయి మా ఇంటిని పాయసం కుండ చేసేసింది, అమ్మవారికి నైవేద్యం పెట్టడమే ఇక అని నవ్వేవాడు ఆయన. దీపకి భూమి అంటే పంచప్రాణాలు. ఎందుకంత ఇష్టం ఏర్పడిపోయిందో నిజంగా వసుమతికి రామకృష్ణయ్య పృథ్వీకి కూడా తెలియదు. భూమి కోసం దీప వాళ్ళు హనీమూన్కి వెళ్ళిన దగ్గర నుంచి చివరికి పుట్టింటికి మనుగుడుపులకి నిద్రలకి వెళ్ళినప్పుడు షాపింగులకి వెళ్ళి ఆడపడుచు కోసం ఇన్నిన్ని కొనుక్కొచ్చి ఆన్లైన్లో కూడా ఇన్నిన్ని ఆర్డర్లు పెట్టేదే. భూమి ఆ పక్క ఊళ్ళోనే డిగ్రీ కాలేజీకి వెళ్ళొస్తూ ఉండేది. వదినతో తెగ కబుర్లు చెప్పేదే. ఇద్దరూ కలిసి సరదాగా తెగ ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు పృథ్వీనే. అన్నయ్య కోపం ఎక్కువనే, అన్నయ్య మాట చెల్లనివ్వక వదిన అనే, అన్నయ్య ప్రేమతో చెప్తే వింటాడంటారు కానీ మొండోడని అంటూ ఉండేది భూమి. ఆ మాటకి దీప నిజంగానే మీ అన్నయ్య కోపమని నువ్వంటున్నావు, ప్రేమతో చెప్తే ఏదైనా వింటాడని నేనంటున్నాను అనే దీప భూమి కలిసి పృథ్వీని ఆట పట్టిస్తూ ఇంట్లో చలాకీగా తిరుగుతుంటే చాలా సందడిగా ఉండేది వాళ్ళ ఇల్లంతా కూడా. ఈలోపు రోజులు అలా గడిచిపోతూ ఉండగా అర్జును 5 ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే అందులో 2 అబ్బాయిల అమ్మా నాన్నలు ఫారిన్ వెళ్ళిపోమ్మనే ఇక్కడే ఉండి ఈ బిజినెస్లన్నీ ఎందుకని అనటంతో వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళ బిజినెస్ని ఇక్కడే ఉన్న మిగతా పార్ట్నర్స్కి అమ్మేసి వెళ్ళటానికి రెడీ అవుతున్నారనే విషయం తెలిసింది పృథ్వీకి. అయితే అర్జున్నే అదేదో నువ్వే తీసుకోవచ్చుగా బావా అన్నాడు పృథ్వీ. మాటలు కాదు పృథ్వీ తీసుకోవటం, దానికి మనీ కావద్దు. బిజినెస్ పెట్టిన మాట నిజమే, అది సక్సెస్లో నడుస్తున్న మాట నిజమే, లాభాలు వస్తున్న మాట నిజమే, అలా అని 2 వాటాలు కొంటమంటే మాటలు అంటావా అనుకున్నాడు అర్జున్. అనుకుంటే రామకృష్ణయ్య ఆ మాట విని ఎంత అవుతుంది బాబు అంటే దాదాపు 5 కోట్ల దాకా అవ్వచ్చు అంకుల్ అన్నాడు అర్జున్. అంటే అవునా అని పృథ్వీని పక్కకు పిలిచి చెల్లిని
అర్జున్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను వాళ్ళ అమ్మ నాన్నలతో ఆల్రెడీ అని కూడా ఉంచానురా. నేను అబ్బాయినే ఇంకా అడగలేదు, దీపక్ కూడా ఇంకా చెప్పల. చెల్లి చదువైపోయాక చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈలోపు మనమెటు రేపు చెల్లికి కట్నంగా ఇవ్వాల్సిందే కదా, చెల్లెటు ఇక్కడ ఉండే మాట కాదు కదా. అదేదో మనమే ఇస్తే అబ్బాయికి కాస్త బిజినెస్లో సాయం చేసిన వాళ్ళము అవుతాం, రేపు మన చెల్లెలకే ఉంటాయి కదా అవి. అంటే మీ ఇష్టం నాన్న అన్నాడు పృథ్వీ. అర్జున్ అదేదో నేనే ఇస్తాను నాన్న అంటే, ఎందుకు అంకుల్? అంకుల్ కాదయ్యా మావయ్య అను అంటే, అలాగే మావయ్య, కానీ మీరెందుకు ఇవ్వటం నాకు అర్థం కాలేదో. అదేంటి బాబు, బయటికి పోనిస్తావా ఏంటి? ఆ వ్యాపారంలో నీ కష్టం కూడా ఉంటుంది కదా. ఉందనుకోండి, కానీ ఇప్పుడు పృథ్వీ కోసం తీసుకుంటారా? సరే అయితే పృథ్వీకి రెడీ చేయించేదా పేపర్లు? కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు కదా, తనకి అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ కదా అన్న మాటలకి వెంటనే దీప పృథ్వీ దగ్గరికి వచ్చి, ఏంటి విశేషం, భూమిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అంటే నవ్వేశాడు. అమ్మ దొంగ మొహమోడ, నాకు చెప్పవన్నమాట. అయితే అత్తయ్య మావయ్య కూడా నాకు చెప్పరనమాట. మా ఇంటికేగా వెళ్ళేది, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఏ ఇంటికి వెళ్ళొద్దో వాళ్ళు ఎలా చూసుకుంటారో అని. మా అమ్మేగా, మా అమ్మ అయితే బాగా చూసుకుంటుందిలే, మా అన్నయ్య చాలా మంచోళ్ళే అన్నట్టు. మీ అన్నయ్యకి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎవరినైనా ఇష్టపడుతున్నాడా అన్నాడు పృథ్వీ. చచ్చా, ఇష్టపడటం అయితే ఏమీ లేదులే, కానీ అలాంటిదేమీ ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి మా అన్నయ్యకి డామినేటింగ్ అని టర్మ్స్ కుదరలేదు. రెండోదే, ఆ అమ్మాయి అబ్రాడ్ రమ్మందే, అన్నయ్య వెళ్ళడం నీకు తెలుసు కదా. దాంతోనే ఆ తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు బ్రేకప్ ఫేజ్లో ఉన్నాడు, కానీ సీరియస్గా ఏం తీసుకోలే. ఆ తర్వాత ఎంటెక్ కెరియరు అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి, దీప ఇస్తానంటున్నారుగా అన్న, తీసుకోవచ్చుగా అంది అర్జున్ని. అది కాదమ్మా అంటే, నువ్వు నీ ట్యూబ్లైట్ బ్రెయిన్ తీసుకో అంటే, అది కాదే, నువ్వు ట్యూబ్లైట్ కాదురా బెడ్ లైటే అనేసింది. అనేసరికి, అది కాదే మామయ్య అని పిలవమన్నందుకైనా తీసుకో అన్న తర్వాత, సరే అలాగైతే అన్నాక, పేపర్లు పృథ్వీ పేరు మీద రెడీ చేయించిన మామయ్య. ఏమొద్దయ్యా, నీ పేరు మీద రాయించి ఉంచో, తర్వాత చూసుకుందాంలే మిగతాయే అన్నాడు రామకృష్ణయ్య. సరేనని ఆ ఇద్దరి ఫ్రెండ్స్ వాటాలు కూడా అర్జున్ పేరు మీదగా మార్పించుకున్నాడు. బిజినెస్ ఇంకా ఫాస్ట్ అప్ అందుకుందే, ఇంకా లాభాల్లోకి వెళ్ళటం మొదలుపెట్టిందే. ఇక్కడ ఒక్క భూమికి అర్జున్కి తప్ప విషయం అందరికీ తెలుసు. అయితే భూమి కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది కాబట్టి, అదే కాలేజీలో ప్రభావతి కొడుకు, సరిత తమ్ముడు సురేష్ సేమ్ భూమి చదివే కాలేజీలోనే, భూమి చదివే క్లాసులోనే చదువుతున్నాడు. వాడు డిగ్రీ. అయితే ఒక రోజున కొడుకుని తీసుకువెళదామని చెప్పి అనుకోకుండా ప్రకాష్ రావు, ప్రభావతి, నీలాంబడి, సరిత కలిసే కారులో ఎక్కడికో వెళ్ళి వస్తుండగా, అదే టైంకి భూమిని పృథ్వీ బండి మీద ఎక్కించుకొని వెళ్ళటం చూశారు. అది ఈ కాలేజేనేంట్రా అని అడిగింది ప్రభావతి. అవునమ్మా, మా క్లాసేగా అన్నాడు సురేష్. మరింతకాలంగా చెప్పనే లేదేమిట్రా అంది సరిత. దేనికక్క అన్న తర్వాత తీసుకెళ్ళి సురేష్ను కూర్చోబెట్టి, ఒరే వాళ్ళు మొన్న ఎన్ని చేశారో తెలుసా, నా పసుపు కుంకాలు తుడిచేశారు, మీ బాబాయ్ చావుకు కారణమయ్యారు, నన్ను గొడ్రాలిం చేశారు, నా కడుపులో పిండాన్ని మింగేశారు, మీ అక్కని చివరికి పాలేరుగాడి దగ్గర కాల్జారేలా చేశాడు దాని అన్న, అది ఎన్ని వేల మందిలో మీ అక్కను కొట్టిందో తెలుసా, ఎంత అవమానించి పంపించారో తెలుసా, వియ్యానికని వెళితే కయ్యం పెట్టుకొని వాళ్ళు ఎంత హీనంగా చూసి పంపారో తెలుసా, అవన్నీ నాకు తెలుసు పిన్నే, మరి తెలుసని మెదలకుండా ఊరుకుంటావేంట్రా, వాడి కూతుర్ని ప్రేమ అనే మత్తులోకి దించు, ముగ్గులోకి దించు, మమ్మల్ని నువ్వు ఎన్ని తిట్లు తిడతావో, అవసరమైతే దాని ముందు కొట్టినా పర్వాలేదు, దాన్ని ఇంటి కోడలుగా తీసుకురారా అని అడిగితే, అది సాధ్యమా, తను నమ్ముద్దా నన్ను, రే ప్రేమ మత్తులో ఏ ఆడదైనా సరే, ఎలాంటి శత్రువునైనా సరే మరిచిపోయి నమ్మేలా నువ్వు చేయలేవా, అది నమ్మేలా నువ్వు చేయగలవురా, నీ మగతనం మీద మాకు ఆ నమ్మకం ఉందే, అక్కగా నిన్నెప్పుడు ఏమీ అడగలేదురా, అమ్మా నాన్నలుగాను పిన్నిగాను ఏమీ అడగల, కానీ ఇది మా ఆఖరి కోరికని నెరవేర్చవో అన్నాక, నేను మర్చిపోయానని ఎవరు చెప్పారు మీకు, నేను ఏది మర్చిపోలేదు, కాకపోతే ఇలా కూడా చేయొచ్చని నేనెప్పుడూ ఆలోచించలేదు అన్నాడు సురేష్.
చెయ్యి, ఇలాగే చెయ్యి అన్న తర్వాత అప్పటి నుంచి సురేష్ కావాలనే ఒకరోజు భూమికి ఎదురొచ్చి భూమి బుక్కు కింద పడిపోతే తీసిచ్చాడు. తీసిస్తే భూమి ఆ పుస్తకం తీసుకొని వెళ్ళిపోతుంటే భూమి అన్నాడు, అంటే అందే, మన రెండు కుటుంబాల మధ్య పెద్దవాళ్ళ మధ్య పగలున్నాయనుకో, మనం ఫ్రెండ్స్గా ఉండకూడదా? నువ్వు కూడా నన్ను ఎనిమిలానే చూస్తావా అన్నాడు సురేష్. నేనెప్పుడు నిన్ను ఎనిమిలా చూశాను అందే. అంటే మరి బుక్ కింద పడిపోతే ఇస్తే అలా తీసుకొని మొహం అదోలా పెట్టి వెళుతున్నావే, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిదని అంది భూమి. ఆ తర్వాత కావాలని కొంతమంది కుర్రాళ్ళని రెచ్చగొట్టి భూమి చున్నీ లాగమని చెప్పి ఆ తర్వాత తనే వెళ్ళి కాపాడినట్టు నటించాడు సురేష్. అయిపోయిన తర్వాత ఆ రోజు భూమి ఏమీ మాట్లాడలేదు. ఇది పెద్ద కరోడదానిలాగా ఉంది అనుకున్న తర్వాత ఒక రోజున కావాలని భూమి వైట్ డ్రెస్ వేసుకొస్తే కావాలని రెడ్డింగ్కు పోయించి భూమికి పీరియడ్స్ వచ్చాయని అందరూ హేళన చేస్తున్నట్టు ర్యాక్ చేయించాడు. దాంతో భూమి కళ్ళల్లో నీళ్లతో ఇంటికి వెళ్ళిపోబోతుంటే తను వేసుకొచ్చినటువంటి షర్ట్ తీసి భూమికి ఇచ్చి ఆ తర్వాత అక్కడున్న కుర్రాళ్ళని కొట్టి, మీకు అక్క చెల్లెళ్ళు లేరా ఏంట్రా? అదే మీ అక్క చెల్లెళ్ళని ఎవరన్నా ఏదైనా చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారేంట్రా? సెన్స్ ఉండాలి. అయినా తను పోలీస్ కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని డిబార్ చేస్తారు కాలేజ్ నుంచి, మీ లైఫ్లు పోతాయి, తనకు మీరు సారీ చెప్పాలి అని భూమి కాళ్ళ మీద పడేయించి సారీ చెప్పి వాళ్ళకి డబ్బులు పడేసి మందు పార్టీ ఇచ్చాడు తర్వాత. దాంతో భూమిని ఇలా 4-5 సార్లు సేవ్ చేయటం, తనకి 4-5 సార్లు వాటిల్లో వీటిల్లో హెల్ప్ చేయటం చేశాడు సురేష్. ఆ తర్వాత థ్యాంక్స్ అంది ఒక రోజున భూమి. అంటే నేను చెప్పానా నీకు, మా ఇంట్లో వాళ్ళు నిజం చెప్పాలంటే మా బాబాయ్ చేసింది పెద్ద తప్పనే నేను చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. పాలేరు కూతురేంటి, ఇంకొకళ్ళేంటి, అందరూ నీలాంటి ఆడపిల్లలు కాదా? అలాంటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయొచ్చు. దట్టు మా పిన్ని ఉండగా, మా పిన్ని కూడా ఒక ప్రెగ్నెంటే కదా, అలాంటిది ప్రెగ్నెంట్ అయిన పాలేరు కూతుర్నే ఏ తాళో కట్టో లేదంటే ఆ అమ్మాయి జీవితానికి ఏదన్నా దాడి చూపించాలి, కానీ అలా మిగతా వాళ్ళతో గ్యాంగ్ రేప్ చేయించి మా బాబాయ్ అలా చంపించడం తప్పేనన్నాను నేను. మా అక్కను కూడా మీ అన్నయ్య మీద అలా పడకూడదని, మీ అన్నయ్య మీ వదన్ని ఇష్టపడినప్పుడు మా అక్కే తప్పు చేసిందని, కాబట్టే పనిష్మెంట్గా ఆ పాలేరు రంగాగాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మా అమ్మ నాన్నని తిట్టాను. వాళ్ళు ఇప్పుడు చాలా మారిపోయారు, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. కానీ మీ ఇంటికి వచ్చి మీకు సారీ చెప్పినా మీ అమ్మ నాన్న క్షమించరు. మీ అన్నయ్యకి అసలు మా పొడే గిట్టదు. దాంతోనే వాళ్ళు వచ్చి సారీ చెప్పడానికి కూడా వెనకాడారు. ఏదైనా రెండు కుటుంబాల మధ్య జరిగింది, అదెప్పుడో మనం చిన్నపిల్లలప్పుడు దాన్ని కడుపులో పెట్టుకొని మనం ఆ పగని క్యారీ చేస్తూ శత్రు దేశాలైన 2 దేశాలు కూడా కలిసిపోతున్నాయి భూమి. అలాంటిది పక్క ఊళ్ళల్లో ఉన్నాం, కలిసి పుట్టి పెరిగాం. నువ్వు నేను ఎందుకు ఎనిమిల్లా ఉండాలి? మనమే తలుచుకుంటే మన కుటుంబాల్ని మన ఊళ్ళని కలిపేయచ్చు తెలుసా అన్నాడు సురేష్. అదెలా అంటే ఈ భూమి ఈ సురేష్ సొంతమైతే ఇంకా నయమేమన్నా కాదు, మా అన్నయ్య గురించి నీకు తెలియదేమో, బతికుండంగానే సమాధి చేసి వదిలిపెడతాడు అంది భూమి. ఆ తర్వాత మెల్లమెల్లగా పరిచయం, ఆ పరిచయం ఇంప్రెషన్ల మీద ఇంప్రెషన్లు కొట్టేస్తూ సురేష్ మొత్తానికి ఆ పరిచయాన్ని కాస్త స్నేహం దాకా తెచ్చాడు. ఆ స్నేహంలో భూమితో బాగా క్లోజ్ అయ్యి భూమిని బయటికి తీసుకెళ్ళటం, ఆ తర్వాత భూమికి అఫీషియల్గా ప్రపోజ్ చేయటం, భూమి కూడా భయపడుతూనే ఆ ప్రపోజల్కి ఒప్పుకోవటం. కానీ మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారేమో, కానీ మా ఇంట్లో మాత్రం నిన్ను దేవతలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అన్నాడు సురేష్. ఆ తర్వాత ఒకరోజు వసుమతి, రామకృష్ణయ్య, పృథ్వీ, దీప, భూమి కలిసి గుడికి వెళ్ళి వస్తూ ఉండగా కారు ఉన్నట్టుండి ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. మెకానిక్ కోసం పృథ్వీ ఫోన్లో ట్రై చేస్తుంటే మెకానిక్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు. అట్నుంచే వెళుతున్న సురేష్ నేను చూస్తానన్నాడు. పృథ్వీ అక్కర్లేదు, మేము మెకానిక్ గాడికి ఫోన్ చేసుకుంటాం, వాడొచ్చి చూస్తాడు, ఎవడి పని వాడు చేస్తే చాలు, అడ్డమైన వాళ్ళు మాకేమీ సహాయాల పేర్లతో కొత్త స్నేహాలేం మాతో కలుపుకోవాల్సిన అవసరం లేదు అన్న డ్రైవర్ని అడ్డు లేవమనమని సురేష్ చెక్ చేశాడు. చెక్ చేసి పూర్తయిపోయింది, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అంటే ఆ మాటకే
ఎవరి సహాయాలు మేము ఉంచుకునే అలవాటు మాకు లేదని పర్స్ ఓపెన్ చేసి చేతికి అందినన్నే 500 నోట్లు తీసుకొని సురేష్ మొహం మీద విదిలిచ్చి, ఒక మెకానిక్ గాడికి ఎంత ఇస్తారో అంతకన్నా 10 రెట్లు ఎక్కువే ఉన్నాయి, అందులో నీలాంటి వాడు చేసే సహాయాలు మాకు అక్కర్లేదు, నీ కుటుంబం నుంచి వీచే గాలి తీసుకోవటానికి కూడా అసహ్యం నాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతే, తెల్లారి భూమి కాలేజీలో బాధపడుతున్నావా అంది సురేష్ని. దేనికిరా అంటే, అన్నయ్య అలా మాట్లాడాడనే. ఏమీ అనుకోకు, అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను, మీ అక్క ఆ రోజు అలా బిహేవ్ చేసిందని అన్నయ్య బాగా హర్ట్ అయ్యాడు, అమ్మా నాన్న ఫీల్ అయ్యారు, వదిన చాలా మంచిది తెలుసా, వదిన ముందే మీ అక్క అలా మాట్లాడిందని వదినకి బాధ, పైగా కాలేజీలో ఉన్నప్పుడు మీ అక్క అన్నయ్యని ప్రేమిస్తోందని మా వదినకి తెలియదంట, మీ అక్క ఎప్పుడూ అంత క్లోజ్గా మా అన్నయ్యతో ఉన్నది లేదు కదా, దాంతోనే వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడ్డారు, ఇప్పుడు అవన్నీ ఎందుకులే వదిలే అన్నాడు సురేష్. అది కాదు, నిన్న నువ్వు అలా అన్నయ్యతో మాట అనిపించుకుంటే నాకు బాధ అనిపించింది, మాకు సహాయం చేసే కదా నువ్వు మాట పడ్డావు అనేసరికి, పర్లేదు, అయినా మీ అన్నయ్య ఇచ్చిన ఈ డబ్బులు నేనెంత జాగ్రత్తగా పెట్టుకుంటానో తెలుసా, నా లైఫ్ టైము ప్రతిరోజు మీ అన్నయ్య ఇచ్చిన ఈ డబ్బుల్ని నేను రోజుకి 100 సార్లైనా తీసి చూసుకోవాలి తెలుసా, అప్పుడే ఇంకోసారి తప్పులు చేయకూడదనే విషయం పదే పదే నాకు గుర్తొస్తుంది, నేను మా బాబాయిలా కాకుండా ఏదో మా బాబాయ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మా పిన్నికి అబార్షన్ అయి బాబాయ్ చచ్చిపోయాడనే దాంతో అమ్మ నాన్న అలా మాట్లాడారే తప్ప, ఎంతైనా అక్క కూతురని అలా వెనకేసుకొచ్చారే తప్ప, లేదంటే తప్పుని సమర్థించే ఫ్యామిలీ కాదు, మా నాన్నగారు కూడా మా ఊళ్ళో పెద్ద మనిషే, నీకు తెలిసి ఉంటుంది కదా, మేము మీలా స్థితిమంతులవే, ఇంకెప్పుడు తప్పుడు పనులు మా వైపు నుంచి జరగకుండా ఉంటాయిలే, మీ అన్నయ్య ఇచ్చిన డబ్బులు గుర్తుపెట్టుకుంటే అన్నాడు సురేష్. అన్న తర్వాత ఈలోపు వీళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ఎగ్జామ్ రాసి భూమి క్లాస్లో నుంచి బయటికి రాగానే మోకాళ్ళ మీద కూర్చొని, సురేష్ నా ప్రేమని నువ్వు అంగీకరించవా అని అడిగితే, భూమి సురేష్ని కౌగిలించుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఎవరు ఎదురొచ్చినా ఎవరు అడ్డొచ్చినా మన పెళ్ళి ఆగదని నాకు ప్రమాణం చేయి, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటానని, మా ఫ్యామిలీ మా రక్తం ఎలాంటిదో తెలుసా, ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇస్తాం, కానీ ప్రేమించిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని మా జీవితాల్లోకి ఆహ్వానించం మేము అని చెప్పి భూమి చేతిలో చెయ్యేసి సురేష్కి ప్రమాణం చేసింది. చేసిన తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక భూమి బయలుదేరి ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి అప్పటికే భూమి కోసం ఎదురు చూస్తూ శకుంతల, సుధాకర్ రావు, అర్జును, వసుమతి, రామకృష్ణయ్య ఎంత లేట్ అయిందేంటి, పృథ్వీ ఫోన్ చేస్తే ఫోన్ తీవేంటి, దీప కంగారేసిందే ఇప్పటిదాకా రాలేదే అనేసరికి, ఏంటి అందరూ వచ్చారు అని భూమి అంటూ ఉండగా, నీ పెళ్ళమ్మా అంది వసుమతి. అనేసరికి భూమి నిలువు గుడ్లేసుకొని అలా నిలబడిపోయింది. ఇంతటితో పెద్దింటి కోడలమ్మ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.